ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 17వ వాక్యం చదవండి. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు కొండ మీద మొదటి ప్రసంగం చేశాడు. ఏ ప్రసంగం అంట? కొండ మీద మొదటి ప్రసంగం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుడు మరి గొప్ప సమూహం కాబట్టి వీళ్ళందరూ మార్గంలో మోర్చిల్లి సమస్యల్ని పడిపోతారని చెప్పి ఆయన ఏం చేశాడు? అందరికి భోజనం పెట్టి పంపించాలని దేవుడు కోరుకున్నప్పుడు వారి దగ్గర ఏ ఆహారము లేదు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే ఎవరి దగ్గరైనా ఆహారం ఉంటే ఇవ్వమని అడిగాడు. ఏమడిగాడు? ఎవరి దగ్గరైనా ఆహారం ఉంటే ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఎవరిచ్చాడు? ఒక చిన్న పిల్లోడు ఇచ్చాడు. ఎవరిచ్చాడంట? ఒక చిన్న పిల్లోడు ఏం చేశాడు? అతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు? అతను ఇచ్చాడు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని యేసు ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించి వాటిని 5,000 మందికి పెట్టి ఉన్నాడు. మనం దేని గురించి తెలుసుకోండి. ఈ నెలలో పరలోకం దిగి వచ్చిన జీవాహారం అంటే ఏంటది? బ్రెడ్. ఏమంట? బ్రెడ్, రొట్టె గురించి మన వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే అందరూ కూడా ఉన్నారు కానీ ఏ ఒక్కరికి ఇచ్చే మనసు అక్కడ లేదు. కానీ ఎవరిచ్చారు? ఒక చిన్న బాలుడు ఏం చేశాడంట? ఎవరి దగ్గర ఆహారం ఉందా అని అడిగినప్పుడు ఆ చిన్న బాలుడు ఏమన్నాడు? నా యొద్ద ఉన్నదని చెప్పి ఆ చిన్న బాలుడు ఏం చేశాడు? ఆహారాన్ని ఇచ్చాడు. ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ రొట్టెలు తీసుకొని వాటిని ఆశ్రయించి ఏం చేశాడు? 5,000 మందికి పెట్టిన. అందుకని దేవుని పెట్టాడు. మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఈ లూకాసు వార్త ఉంది కదా, చిన్నపిల్లడు లూకాసు వార్త ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అందరూ ఇవ్వలేరు, అందరి దగ్గర ఉన్నాయి. కానీ అందరు ఇచ్చారా? చెప్పండి. అందరి దగ్గర ఉన్నా ఇవ్వలా. ఎక్కడ? లూకాసు వార్త 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్నవాడు ఇచ్చాడు. మత్తయి సువార్తలో చదివినప్పుడు రాస్తుంది కానీ అక్కడ చిన్నవాడిన మాట ఇక్కడ రాయబడ్డాడు. కాబట్టి ఈ చిన్నవాడి దగ్గర మాత్రము ఇచ్చే మనసు ఉంది కానీ అందరికీ ఆ మనసు లేదు. అనేక మంది వచ్చారు. 5,000 మంది పురుషులు కాకుండా మరి స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు రాస్తుంది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంతమంది కూడా ఇచ్చే మనసు లేదు. ఆ చిన్న పిల్లవాడు ఒక్కడికే ఇచ్చే మనసు ఉంది. ఆ చిన్న పిల్లవాడు ఒక్కడే ఇచ్చాడు. దాన్ని తీసుకొని దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించి అందరికీ బంతి మీద కూర్చోబెట్టి ఏ ఒక్కరు కొద్ది లేకుండా పెట్టి ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తారంట? 12 గంపలు ఎత్తే అబ్బాయికి ఇచ్చి పంపించారు. అందుకని దేవుని పెట్టిన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాలు మనం చదువుతున్నాం. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు రొట్టెలు కలిగిన వారిగా కనపడాలి. ఏం కలిగిన వారిగా? రొట్టెలు కలిగిన వారిగా కనపడాలి. చిన్నవాడి దగ్గర మాత్రం రొట్టెలు మరి మీకు తెలుసు, చిన్న పిల్లలు ఏం ఉంచుకోరు. ఎందుకని? త్వరగా తినేసి దాన్ని పాడు చేసి దాన్ని అవర్ చేసి వాటిని వేస్ట్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. కానీ ఇక్కడ మనం చూస్తున్న చిన్నపిల్లడు మనం చూసినట్లయితే ఏం వేస్ట్ చేయకుండా దాన్ని భద్రంగా పెట్టుకున్నాడు. పెట్టుకోబట్టి ఏమైందంటే దేవుడు అడిగాడు, మన యొద్ద ఏదైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు ఒక చిన్నవాడు లేచి నా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. చెప్పిన వెంటనే దేవుడు ఏం చేశాడు? వారిని తీసుకొని ఆశ్రయించాడు కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనము 17వ వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడ మన యొక్క 5 రొట్టెలు 2
చేపలు తప్ప మరి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ చిన్నవాడు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఆత్మీయంగా అది ఒక తగ్గింపు జీవితము. ఏ జీవితం అంట? చిన్నవాడు అని చెప్పినప్పుడు తగ్గింపు జీవితం. కాబట్టి దేవునికి సన్నిధిలో ఎప్పుడు కూడా ఒక రొట్టెలు కలిగిన వారుగా, మరి దేవుడికి ఇచ్చేవారుగా మనం కనపడాలి. ఎవరికి ఇచ్చేవారుగా? దేవుడు అతన్ని అడిగాడు. ఎవరిని? ఆ చిన్న బాలుని అడిగాడు. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అంటే 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కూడా ఎవరైనా ఇచ్చే మనసు ఉందా? ఎవరికి లేదు. లేనప్పుడు ఆ చిన్నవాడు ఇచ్చినప్పుడు అది దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు. కానీ దినాల్లో మన దగ్గర దేవుడికి ఇచ్చే అంత సమృద్ధి అన్నీ కూడా మనలో ఉండాలి. ఆత్మికంగా, శారీరకంగా సర్వ సమృద్ధి కలిగి దేవుడి బిడ్డగా మనము ఉండాలి. చిన్నవాడు అని చెప్పినప్పుడు ఒక తగ్గింపు జీవితము అంటే దాని అర్థం ఏంటి? తనకి ఏ ఒక్క కపటం లేని నిర్దోషత్వము. ఏమన్నా? ఏ కపటం లేని నిర్దోషత్వము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వాక్యం రాస్తుంది. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడిని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నట్లుగా మనము వింటూ చదువుతూ ఉన్నాం. కానీ ప్రతి దేవుని యొక్క బిడ్డలో ఉండాల్సింది ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు మనల్ని మనం తగ్గించుకోవాలి. చిన్న పిల్లవాడు అంటే తగ్గింపు జీవితం అర్థం. ఏ జీవితం అంట? చెప్పండి అందరూ. చిన్న పిల్లవాడు అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపు జీవితం. మనకి జీవితంలో తగ్గింపు జీవితము ఎప్పుడు కూడా ఒక చిన్న పిల్లవాడు లాంటి జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అని ప్రతి మనిషికి జీవితం కూడా చిన్న పిల్లవాడు అని మనం తగ్గింపుతో దేవుడికి ఇచ్చే విధంగా మనము కనపడాలి. ఇదన్నా ఎప్పుడు కూడా ఎదుటి మనిషి దగ్గర ఏమి దొరికిద్దా, ఏమి ఇస్తాడని చెప్పి ఏనాడు కూడా మనం ఆశించే వాళ్ళు ఉండనే ఉండకూడదు. కాబట్టి మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. అని దినాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎదుటి మనిషి దగ్గర ఇవ్వాలి, వాళ్ళు మనకు సహాయం చేయాలి అని మన ఎదుటి మనిషి ఎప్పుడు ఆశించే వాళ్ళు మనం కనపడకూడదు. కానీ యేసు ప్రభు చరిత్రలో బైబిల్లో మనం చూసినట్లయితే 2 స్థలాల్లో మాత్రం అడిగారు, ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడిగారు. ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు, రెండోసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు రాస్తుంది. తీసుకుని వాటిని ఆశ్రయించి అన్ని వేల మందికి. అలాగే మన దగ్గర కొంచెం ఉంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాం చెప్పాడు, నీ వల్ల అన్ని జనులు అందరూ ఆశీర్వించబడతారు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలే ఉంటుంది. అందుకే ఈ దినాల్లో మనం లేదు 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 అంటే మనకు లేకుండానే పోదు. కొంత డబ్బులు ఉంచుకొని లేవంటారు, డబ్బులు వస్తుంటే రాలేదంటారు, ఏంటి సంపాదించి అంటారు. అలాగా అబద్ధమాడి లేదు 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 అంటే దేవుడు ఏం చేస్తాడు? లేకుండానే చేసేస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా లేదు అనకూడదు, కానీ విశ్వాసంతో మాకు అన్ని ఉన్నాయని చెప్పాలి. ఏం చెప్పాలంటే విశ్వాసంతో మాకు అన్ని ఉన్నాయని చెప్పాలి. అందుకని నేను చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గ్రహించాల్సిందంటే పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఈ లోకంలో మనము తగ్గించుకోవాలి. ఇప్పుడు పిల్లోడికి ఉన్నాయన్నీ ఇచ్చేశాడు. ఏం చేశాడంట? బైబిల్లో ఉన్నాయన్నీ ఇచ్చిన వ్యక్తులు ఎంతమంది? 3. ఒక పేద విధవరాలు ఇచ్చింది, ఈ చిన్నపిల్లడు ఇచ్చాడు, ఇంకొకడు ఏం చేశాడు? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇచ్చేస్తాడు. కాబట్టి దేవునికి మనము మనస్ఫూర్తిగా ఇస్తే, ఉత్సాహాన్ని ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనస్ఫూర్తిగా ఉత్సాహాన్ని ఇచ్చేవారు దేవుడు ప్రేమించడం, ఆశీర్వించని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మనము మరొక సభలో చదివినట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే నిత్యులుగా చేసుకుని. ఇక్కడ మనం చదువుతున్నాం, ఒక దేవాది దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసు అంటే పని మనిషి. ఎవరంట? మనిషి అంటే మట్టి, దాసుడు అంటే ఒక పనివాడు. మనిషికి ఒక పనివాడుగా ఒక దాసుడుగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. అంటే ఆయన ఉంచుకున్నాడా? ఏమీ లేకుండా ఏం చేస్తున్నాడు? అన్ని
ఇచ్చేశాడు. ఆయన ధనవంతుడు ఏంటి ఏమైనా మన నిమిత్తము దారిద్రుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయన ఐశ్వర్యాన్ని దేవుడు మనకిచ్చి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడని మనం చదువుతున్నాం. పిల్లలు ఏం చేశాడు? తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఏమి లేనివాడిగా దేవుడికి ఇచ్చేసి చేసుకున్నాడు. అలాగే దినాల్లో సమయాన్ని గాని జీవితాన్ని గాని మన యొక్క ఆత్మీయత గాని మన యొక్క భక్తి గాని మన ప్రవర్తన గాని మన స్వభావం గాని మన యొక్క ప్రార్థనా సమయం గాని మన దర్శనం గాని మన కానుక గాని దేవుడు మనం ఏం చేయాలంటే మనస్సు పూర్తిగా ఇవ్వాలి. రేవాళ్ళ చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? మనము కంటికి కనబడాలని కాదు, కానీ దేవుడు చూసినట్లుగా ప్రభువుని సంతోష పెట్టాలి. ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలని రాస్తుంది. కాబట్టి మనుషులను చూసి గొప్పతనం కోసం ఏం చేయడం? మనము ఇవ్వకూడదు. కాబట్టి చదువుతున్నాము, దేవుడు సమస్తాన్ని రిక్తినిగా చేసుకున్నాడు. అలాగే మనం కూడా దేవునికి సన్నిధిలో సమస్తాన్ని దేవునికి అప్పగించాలి. అపోస్తులు అందరూ కూడా ఆ దినాల్లో అందరూ ఏం చేస్తారంట? తమకు సమష్టిగా ఉన్నంత ఏం చేశారు? వాళ్ళ పాదం దగ్గర పెట్టేసి అందరికి సమానంగా పంచమని చెప్పారు. కాబట్టి అపోస్తులలో కొన్ని అర్థాలని, ఒకటి పిలువబడిన వాడని, 2 ఏర్పరచబడిన వాడని, 3 శిష్యుడని, 4 సమానత్వం అర్థం. ఏమంట? అపోస్తులు అంటే అందరికి సమానత్వం, అందరూ సమానంగా పంచి పేదవాళ్ళని ధనవంతులు లేకుండా అందరూ సమానంగా అని చెప్పి అందరు ఆస్తులు అమ్మేసి అపోస్తులు పాదం దగ్గర పెట్టారు. ఆమె ఏం చేశారు? అందరు సమానదాన్ని పంచిపెట్టారు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తగ్గింపు జీవితం వాళ్ళలో కనబడుతుంది. అదే హెచ్చించుకుంటే ఒకడే ధనవంతులు ఉంటాడు, కానీ ఆ ధనాన్ని అక్కడ పెట్టి అందరికి ఏం చేశారు? సమానంగా పంచారు. సిపిఎం పార్టీ వాళ్ళ పునాది అదే అపోస్తుల కార్యం. అదే వాళ్ళు చేసి ఏం చేస్తుంది? సిపిఐ ఉన్నది. కమ్యూనిస్ట్ చేసి ఏం చేస్తుంది? రష్యాను ఇంకోటి చైనా. ఆ 2 దేశాలు ఆ పార్టీ ఉంది. మన దేశం ఉన్నాను ఇప్పుడు లేదు. కానీ వాళ్ళు పోరాడేది ఏంటంటే అందరికీ సమాన హక్కులు ఉండాలి. వాళ్ళ దేశంలో అందరూ ఒకే స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ స్కూలే. అందరికీ ఒకే హాస్పిటల్ ప్రధానమంత్రి అదే హాస్పిటల్కి పోవాలి. కారణం అంటే మనం అందరం సమానంగా ఉండాలి. అంటే తగ్గించుకొని ఒకరినొకరు ఘనంగా ఎంచుకునే స్వభావం అక్కడ కనబడుతుంది. అందుకని మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుడు కూడా ఎవరైతే తగ్గించుకుంటారో వారికి అన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం 26వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25, 26. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానమునకును వివేకమునకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమి మనం చదువుతున్నాం? దేవుడు చిన్న పిల్లలకి బయలుపరుస్తున్నాడు. ఎవరికైనా ఆ సమయంలో యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచిన నిన్ను స్తుతించుచున్నాము. ఎవరు బయలుపరుస్తున్నాడు? దేవుడు పసివాడు. కాబట్టి దేవుడు పెట్టిన మనము పసివాడిగా మనం కనపడాలి. అంటే పాపము లేని నిర్దోషిగా మనము కనపడాలి. ఎందుకంటే పసిపిల్లలు మనం చూడండి, మంచి వాడికి దేవుడు బయలుపరిచాడు. యేసేపుతో అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కానీ అన్ని విషయాలు ఎవరు బయలుపరిచాడు? దేవుడు యేసేపుకే బయలుపరిచాడు. అలాగే సమయలు ఉన్నాడు, సమయలు పిల్లలు ఉన్నారు, ఏలి ఉన్నాడు, ఏలి పిల్లలు ఉన్నారు. దేవుడు ఎవరు బయలుపరిచాడు? సమయలకే బయలుపరిచాడు విషయాలు. అలాగే దేవుడు పెట్టాడు. మనము ఇక్కడ చదువుతున్నాం, పసిపిల్లలు అంటే అనేక దర్శనాలు, అనేక కళలు, అనేక స్వప్నాలు, జరగబోయే కార్యాలు దేవుడు ఎవరు బయలుపరుస్తాడు? పసిపిల్లలు. పసిపిల్లలు అంటే ఎవరు? తమను తాము తగ్గించుకొని పాపము దోషము లేకుండా నిర్దోషులుగా ఉండేవారు పసిపిల్లలు. కాబట్టి ఈ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. ఏంటంట? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఇచ్చే మనసు ఉండాలా, తీసుకునే మనసు ఉండాలా? బైబిల్ చెప్తుంది, పుచ్చుకునేవాడు కంటే ఇచ్చేవాడే ధన్యులను రాస్తుంది. కాబట్టి మనం ఇచ్చేవాడు ఉండాలి, కానీ పుచ్చుకునేవాడు మనము ఉండకూడదు. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాం, చిన్నవాడు అని చెప్పినాడు. అతని దానికి అర్థం ఏంటంటే దేవుడు చిన్న పసిపిల్లలకి తగ్గించుకున్న వారికి అన్ని బయలుపరుస్తున్నాడు. కాబట్టి అది నిర్దోషత్వాన్ని చూపిస్తుంది. ఈ దినాల్లో మనం అందరూ పసిబిడ్డలాగా తగ్గించుకొని నిర్దోషులుగా దేవునికి సన్నిధిలో దేవుని ఇచ్చి ఆశీర్వాదం పొందేవారికి మనము
కనపడాలి. ఆ బాబు ఇచ్చిన ఆ యొక్క 5 రొట్టెలకి దేవుడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? 12 గంపలు ఇచ్చాడు. ఎన్ని గంపలంట? 5 రొట్టెలు ఇస్తే దేవుడు ఎన్ని ఇచ్చాడు? 12 గంపలు ఇచ్చి వాళ్ళని పంపించాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా దేవునికి ఒక రెట్టు మనం ఇస్తే కనుక ఆ 12 రెట్లు మనకి ఇస్తాడు. అని ఈ దినాల్లో మనము ఎప్పుడు కూడా లేదు అని మనం మాట్లాడకూడదు, కానీ అన్నీ మాకు ఉన్నాయని మాట్లాడాలి. ఒకసారి ఒక విశ్వాసి చర్చికి వెళ్తాడు, వాళ్ళ భర్త అవిశ్వాసి చర్చికి వెళ్ళడు, ఇంట్లో ఏమీ లేవు తింటాను. అప్పుడు వాళ్ళ భర్త అడిగాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, దేవుడు ఎక్కడ ఆశ్రయించాడు? ఇంట్లో బియ్యం వండు కూడా ఈ రోజున మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి భర్త భార్యని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, బియ్యం డబ్బా అంటే బియ్యం పోల్చుడు అంది. ఏ మాట అది? విశ్వాసం మాట. ఏ మాట అంట? అసలు లేవు ఇంట్లో, ఆ పూట వండడానికి లేవు. ఆమె చెప్పింది డబ్బా అంటే బియ్యం పోల్చుడు అంది. ఎందుకు చూస్తే డబ్బా నిండా బియ్యం. అట్లాగా దేవుని పెట్టిన మనం విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆకలి దప్పుడుగా ధన్యులు వాళ్ళు తృప్తి పరచబడదు. అదే కదా. కాబట్టి మనం ఆకలి దప్పుడు ఉండొచ్చు, కానీ మనం ఒక దినాన్ని తృప్తి పరచబడతాము. ఒకరోజు మనకు అన్నం లేకపోతే మనము లేదని చెప్పి ఏడ్చి అందరూ చెప్తాం, కానీ కోపం వచ్చి 1-2 రోజులు అన్నం తినకుండా ఉంటే గొడవలు వేసుకుంటే అప్పుడు చెప్పుకోం. మనం కోపం వచ్చి అలిగి అన్నం తినకుండా 1 రోజు 2 రోజులు తినకుంటారు, అప్పుడు దానికి బాధ లేదు వాళ్ళకి. ఏది బాధ? 1 రోజు అన్నం లేకపోతే దానికి ఊరందరూ చెప్పి మీరు మాకు చేశారా, మీరు మమ్మల్ని పట్టించుకున్నారా, మీరు మాకు పెట్టారా, మీరు మమ్మల్ని అడిగారా అని చెప్పి ఏం చేస్తాం? ఆ నిష్ఠూరాన్ని అందరి మీద వేస్తాం. అందుకని 1 రోజు కాదు, కొన్ని దినాలు కూడా మనకు ఆహారము లేని స్థితి అనేది వస్తుంది. యేసు ప్రభు పచ్చి కటికి ఉపవాసం 40 రోజులు ఉన్నాడు. ఎందుకంట 40 రోజులు పచ్చి కటికి ఉపవాసము 40 రోజులు ఉన్నాడు. లెంటల్ డేస్ ఏ రోజు వస్తాము? స్టార్టింగ్ ప్రతి సంవత్సరం లెంటల్ డేస్ ఎవరో దినాలు ఏ రోజు మొదలైంది? బుధవారం. అదేవిధంగా యేసు ప్రభుని సిలువేసిన రోజు రోమన్ క్యాథలిక్ కరెక్ట్గా దాన్ని పాటిస్తారు. కరెక్ట్గా బుధవారమే స్టార్ట్ చేస్తారు. బుధవారం నాడు యేసు ప్రభు సిలువేయబడ్డాడు, శనివారం లేచాడు ఆయన. అదేవిధంగా కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గ్రహించాల్సింది అంటే, దేవుని బిడ్డ ఒక విశ్వాసం, ఒక నమ్మకం మనకుంటే తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. అందుకనే ఇక 5 రొట్టెలు వచ్చి మనం 5 అర్థాలు తెలుసుకుందాం. ఏమంట? ఈ 5 రొట్టెలకి ఆత్మీయ అర్థాలు, 5 అర్థాలు మనము తెలుసుకుందాం. మొదటి రొట్టి దేవుని యొక్క వాక్యము. ఏమంట? మొదటి రొట్టి దేవుని యొక్క వాక్యం అంటే అది విశ్వాస రొట్టి. ఏ రొట్టి అంట? రోమరాసు పత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. రోమరాసు పత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అదేమని చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అదేమని చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే. అదేవిధంగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన దేవుడని నీ హృదయంలో విశ్వసించిన నీవు రక్షించబడదు. ఏమైనా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించడం, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాం. ఇక చూడండి, దేవుని యొక్క వాక్యమే విశ్వాసము. విశ్వాసం వల్లే మనం ఏం చేస్తున్నాము? ఆ వాక్యాన్ని మనం పొందుకొని మన హృదయంలో నమ్ముతున్నాము. రెండోది, ఆ వాక్యాన్ని పొందుకొని యేసు ప్రభు మృతుల్లోకి లేపడని చెప్పి మనము రక్షించబడుచున్నాము. మూడోది, ఆ వాక్యం మనము విశ్వసించినప్పుడు మన రక్షణ పొందే ఒక అనుభవం మనకి కలుగుతుంది. అని ప్రతి ఒక్క దేవుని బిడ్డ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు మన యొక్క నోటను, మన హృదయంలోను ఆ వాక్యాన్ని ఉంచినాడు. కాబట్టి మేము ప్రకటించే వాక్యము విశ్వాసమే. ఏమంట? కానీ మన దగ్గర విశ్వాసం అనే రొట్టి ఉండాలి. ఏ రొట్టి అంట? చెప్పండి అందరూ. ఈ 5 రొట్టెల్లో మనకి ఏ రొట్టి ఉండాలి? మనకి విశ్వాసం అనే రొట్టి ఉండాలి. ఎందుకంటే కనాను స్త్రీ వచ్చి, ప్రభా నా బిడ్డకు దెయ్యం పట్టింది, స్వస్థత పరచండి అంటే ఆయన చెప్పాడు, పిల్లల రొట్టి తీసి కుక్క పిల్లలకి నేను. ఆమె ఎలా వచ్చింది? యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆయనకి విశ్వాసం వచ్చింది. ఆయన ఏమన్నాడు? రొట్టి తీసుకొని పిల్లలకి వేస్తాను కానీ కుక్క పిల్లలకి వేయనాడు. అందుకే దీనికి అర్థం అంటే విశ్వాసపు రొట్టి మన దగ్గర ఉండాలి. ఏ రొట్టి అంట? చెప్పండి అందరూ. విశ్వాసం రొట్టి మన దగ్గర
ఉండాలి. దాన్ని మనము తినాలి, ఇతరులు కూడా మనము పెట్టాలి. మనకున్న విశ్వాసం మనం మాత్రం బలపడటం కాదు, ఇతరులు కూడా మనం ఏం చేయాలి, బలపరచాలి. అందుకని చిన్నవాడి దగ్గర విశ్వాసం రొట్టె ఉంది కాబట్టి దేవుడికి ఇస్తే దేవుడు నాకు తిరిగి ఇస్తామని విశ్వాసం దేవునికి ఇచ్చాడు. ఎదగారు కూడా దేవుడిని కానుకేస్తే తిరిగి దేవుడు నాకు ఇస్తామని ఇచ్చింది. అలాగే మోషే అబ్రహాం కూడా ఏం చేశాడు, ఇస్సాకు దేవుడు బలిస్తే తిరిగి నాకు ఇస్తామని విశ్వాసంతోనే ఇచ్చినాడు. ఈ దినాలు మనం విశ్వాసం లేకుండా దేవుడికి ఏది ఇవ్వకూడదు. చెప్పండి అందరూ. అది కానుక అవ్వచ్చు, అది దశమ అవ్వచ్చు, ఏదైనా భీమ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా వస్తువు అవ్వచ్చు, చర్చికి కానీ ఏది ఇచ్చినా ఎవరి మీద విశ్వాసంతో వాళ్ళు మనము చెప్పండి. చిన్నపిల్లడు యేసుప్రభుకి ఇచ్చాడు, కానీ యేసుప్రభు ఒక్కడ తిండ కదా. చిన్నపిల్లడు బాధ రావచ్చు, నేను ఇచ్చింది యేసుప్రభు తినకుండా అందరికి పంచి పెడతాను అనుకోవచ్చు, అలా అనుకోవాలి. ఈ దినాల్లో మనం దర్శనం కానిస్తే ఆ బ్రదర్కి ఇచ్చేస్తాము, ఆ డబ్బంతా ఏం చేశాడో, ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఆయన అది తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు, లేకపోతే ఈ డబ్బంతా ఏమైతుందో ఉందా లేదా, అవన్నీ మన పని కాదు. ఎవరి పని అది? దేవుడికి ఇచ్చేస్తాం, కాను డబ్బులు వేసేస్తాం, అది మన సంబంధం లేదు. కాను డబ్బులు వేసిన తర్వాత దేవుడికి ఇచ్చేస్తాం కాబట్టి అది దేవుడిని ఉపయోగిస్తాం, మన సంబంధము లేదు. కానీ పిల్లలు చూడండి, విశ్వాసంతో తనకు ఉన్నదంతా ఇచ్చేస్తారు. అందుకని మనం మన జీవితంలో పూర్ణంగా మనం చేయాలి. ఏది చేసినా మనస్సు పూర్తిగా, ఎలా అంటే ఏది చేసి ఎలా చేయాలి, మనం మనస్ఫూర్తిగా చేయాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మేము ప్రకటించే విశ్వాసమే ఆ యొక్క వాక్యము. కాబట్టి వాక్యమే దేవుడు. ఎవరంట? వాక్యమే దేవుడు. నేనే జీవాహారం అన్నాడు. ఆ వాక్యమే ఆ యొక్క బ్రెడ్, ఆ రొట్టి. కానీ ఎప్పుడు మనం ఏ రొట్టి ఉండాలి? విశ్వాసం రొట్టి ఉండాలి. కనాను స్త్రీ విశ్వాసం వస్తే దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు దేవుడు? కనాను స్త్రీకి ఏమిచ్చాడు దేవుడు? అయ్యో, రొట్టి ఇచ్చాడు. ఏమిచ్చాడ? పిల్లల రొట్టి, కుక్క పిల్లలు కూడా అన్నాడు. ఆయన ఉంది యజమానులు పిల్లలు తిని కింద పడతాయి, ఏరుకుంటారు కదా కుక్క పిల్లలు కూడా, అలా ఇవ్వండి అని అడిగింది. అప్పుడు ఆమె ఏమి ఇచ్చాడు ఆయన? రొట్టి. చెప్పండి అందరూ, ఏ రొట్టి అది? విశ్వాసమే రొట్టి. ఏ రొట్టి అంట? విశ్వాసమే రొట్టి. కాబట్టి మన దగ్గర ఏముండాలి? వ్యాధి వచ్చేవాడిగా విశ్వాసం ఉండాలి, ఆపద వచ్చిన విశ్వాసం ఉండాలి, ఆర్థికం వచ్చిన విశ్వాసం ఉండాలి, కరువు వచ్చిన విశ్వాసం ఉండాలి, మరణం వచ్చిన మనకి విశ్వాసము ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అనే వాక్యం మనలో ఉండాలి. అదే ఒక రొట్టి. ఏమంటా చెప్పండి? అదే ఒక రొట్టి. విశ్వాసం రొట్టి ఎల్లప్పుడూ మన దగ్గర ఉండాలి. మనము మన మాటలో విశ్వాసం మాటలుగా ఉండాలి. ఎలా ఉన్నాయంట? మనము మన మాటలు ఎలా ఉన్నాయంట? విశ్వాస మాటలుగా ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 20వ వాక్యం చూడండి. 107వ కీర్తన 20వ వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవుడు వారిని దేవునితో స్వస్థపరిచాడండి. వాక్కును పంపి, వాక్యము దేవుని మాట, అదే స్వస్థత. ఏమంట? ఆ మాట పంపగానే ఆ మాట వల్ల ఏమైంది? అక్కడ స్వస్థత కలిగింది. కాబట్టి మనకు కూడా ఏముండాలి? విశ్వాసం ద్వారా మనకు అన్ని కలగాలి. విశ్వాసం మాటలే మనలో ఉండాలి. దేవుని మాట ఎలా ఉందంట? విశ్వాసం మాటలుగా ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎవరినో స్వస్థపరిచెను. ఆయన మాట వలన దయ్యాలు వెళ్ళగొట్టి రోగుల్ని స్వస్థపరిచాడు. దేని వలన చెప్పండి? దేవుని యొక్క మాట వలన. మాటే ఆ రొట్టె. ఏమంట? ఆ మాటే ఆ రొట్టె. యేసుప్రభువు ఏమన్నాడు? కనాను స్త్రీతో నీవు కోరినట్టుగా నీకు అవును కాక అని మాట సెలవిచ్చాడు. అదే గడిలో ఆ బిడ్డ మీదంట స్వస్థత. అంటే దేవుని మాట ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పుడే స్వస్థత కలిగి. అలాగే మనకు కూడా ఈ దినాల్లో మన మాట కూడా విశ్వాసం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగినే స్వస్థత. విశ్వాసం ఎవరైతే ప్రార్థన చేస్తారో, విశ్వాసం ఎవరైతే మాటలతో దేవుని ప్రార్థన చేస్తారో ఆ మాటలో ఎదుటి మనిషిని ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి. అందుకని మన మాటలో విశ్వాసం మాటలుగా ఉండాలి. ఎలా అంట? విశ్వాసం మాటలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క మాటల్లో ఏముందంట? విశ్వాసం అనేది
ఉంది. కాబట్టి యేసు ప్రభువు అడుగుతారు కొంతమంది, అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఏమన్నారు? అయ్యా మాట మాత్రం మీరు సెలవిస్తే చాలు, అంత మాత్రం మాకు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒక దేవుని మాట మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఏముందంట? దేవుని యొక్క మాటలో ఏముందంట? నమ్మకం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం మీరు చదవండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూసారు, ఇక్కడ అడుగుతుంది ఏమంటే, అయ్యా నువ్వు వచ్చే అంత యోగి నా శతాధిపతి, అతను మంచి పోస్ట్ ఉన్న వ్యక్తి, శతాధిపతి మంచి ఉద్యోగం గలవాడి, అధికారం గలవాడు, పైన చెప్పాడు నేను ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కానీ నీవు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు. కానీ నీకు కావాలంట ఒక్క మాట, చెప్పండి అందరూ, ఒక్క మాట నువ్వు ఇస్తే నా దాసులు స్వస్థత పొందుతాడు. కాబట్టి అక్కడ ఏముంది? ఆ మాటలో విశ్వాసం ఉంది. ఏముందంట? విశ్వాసము ఉంది. నిజంగా మనం కూడా మేము విశ్వాసం ఉందని చెప్పుకున్నాం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? దేవుని పూర్ణంగా నమ్మి విశ్వాస జీవితం చేసేవాడే విశ్వాసం. సేవకుడు అంటే అర్థం ఏంటి? నిత్యము దేవుని సేవ చేసేవాడే సేవకుడు. అంతేనా? విశ్వాస అంటే విశ్వాస జీవితము చేశాడు. బైబిల్ గురించి రాసింది విశ్వాస గృహం. ఏ గృహం అంటే దైవ సేవకులు ఎలా జీవిస్తారు? విశ్వాసంతో జీవిస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏది కాలం ఎవరిని అడుగుతారా? ఎప్పుడైనా మిమ్మల్ని మేము అడిగాము? ఏదైనా మన సంఘంలో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడిగామా? ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఏదైనా కార్యాల్లో కానీ ఎప్పుడు డబ్బులు అడిగామా? ఎవరికైనా డబ్బులు ఇవ్వని అడిగామా? కనీసం మన సంఘంలో కాను డబ్బా ఉందా? సంఘాలు పడుతున్నాం మనం? లేదు. ఎవరు కావాలంటే ప్రార్థన చేయించుకుంటారు, ఎవరికి మనస్ఫూర్తి ఇవ్వాలని ఇస్తారు, కానీ మనం ఎవరిని అడిగేది లేదు. అప్పుడు దాని అర్థం ఏంటది? విశ్వాస గృహము, విశ్వాస జీవితం, విశ్వాస సేవకుడు. అలాగే విశ్వాసి అంటే అర్థం ఏంటి? విశ్వాసి అంటే ఏంటి? విశ్వాసంతో వాసన చేసిన అర్థం. ఏమంటారు? అంటే విశ్వాసం నివసించేవాడు. దాని ఏముంది బైబిల్లో? నీతి మంది విశ్వాసం మూలంగా బ్రతుకును, లేకపోతే నీతి మంది విశ్వాసం మూలంగా జీవించు. కాబట్టి మన మాటల్లోనే విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని విశ్వసించు, ప్రార్థన చేస్తే దాన్ని నువ్వు నమ్ము, అది నువ్వు పొందినా నువ్వు నమ్ము అంటాం. అంటే మనం ఏముండాలి చెప్పండి అందరూ? విశ్వాసం ఉండాలి. చర్చికి వెళ్తున్నాము, దేవుని కార్యం మనకు జరగాలి, దేవుని కార్యం మనకి జరగాలి. కాబట్టి దేవుని కార్యం జరగకపోతే కనుక మన విశ్వాసము లేనట్లేదు. అందుకని మనందరి జీవితంలో విశ్వాసం మాటలే మనలో కలగాలి. ఏం కలగాలంట? విశ్వాసం రొట్టి మనలో ఉండాలి. చెప్పినప్పుడు ఏ రొట్టి ఉండాలి? విశ్వాసం రొట్టి మనలో ఉండాలి. ఆ పిల్లడికి విశ్వాసం ఉందా లేదా? దేవుడికి ఇస్తే తిరిగి ఇస్తాడని విశ్వాసం. అతను ఇచ్చింది 5 రొట్లే, కానీ అతనికి ఇచ్చి ఎన్ని గంపలు? 12 గంపలు ఇచ్చి పంపించాడు. కాబట్టి మనకి జీవితంలో దినాల్లో మనమైతే ఇవ్వడానికి మనసు రాదు. ఇచ్చిన కానీ నువ్వు అందించి అడగటం, నేను ఇవ్వాల్సి వచ్చింది, నేను ఇచ్చానా, నేను అలవాటు చేసేసాను. సంఘంలో దశమాగి ఇవ్వటం. ఏమంటా? సంఘంలో దశమాగి ఇవ్వటం నేను అలవాటు చేసేసాను, ప్రతి వారం తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి అలాంటి ఆలోచనలు. ప్రతి వారం కాను పెట్టి ప్రయాణం చేసుకున్నా, ఈ వారం కాను పెట్టకుండా ఎలా ప్రయాణం చేసుకుంటాం, ప్రయాణం చేయించుకుంటే మరి ఎలా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఆ మనసు అంతా రకరకాలుగా వెళ్ళిపోతుంది. అందుకని మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. చేసేది ఎలా చేయడం? మనము విశ్వాసంతో చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం కాని ఏదో అది పాపం అని రాస్తుంది. కాబట్టి విశ్వాసం లేకుండా దశమాగిస్తుంది పాపమే, విశ్వాసం లేకుండా కానిచ్చినా పాపమే, విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినా పాపమే, విశ్వాసం లేకుండా ఏమి చేసినా బైబిల్ చెప్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమంట? క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేకుండా విశ్వాసం నాకుందంటే దానివల్ల ఏ ప్రవేశమో లేదు. మొదటి రొట్టె ఏ రొట్టె అంట? చెప్పండి. విశ్వాసం అనే రొట్టె. రెండో రొట్టె ఏముండాలి మనకి? చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యం. ఆత్మీయ జీవింపు చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వాడు కొందరున్నారని వారితో చెప్పాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు? దీనిలో మీతో ఏమన్నాడు? ఆత్మీయ జీవము చేర్చుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనము.
నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవం కాదు. దేవుని యొక్క వాక్యము మాటలో ఏమని చెప్పండి, జీవం ఉంది. చెప్పండి అందరూ, జీవం ఉంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క మాటల్లో వాక్యంలో ఎప్పుడు కూడా జీవం ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్న ప్రతి దేవుని కూడా దేవుని యొక్క జీవం అనేది ఉండాలి. దీనిలో 68వ వాక్యం చూడండి. 68వ వాక్యం. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. హల్లెలూయా. సీమోను పేతురు చెప్తాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. కాబట్టి దేవుని మాటలో ఏముంది, జీవము. ఏమన్నా నిత్య జీవం అంటే అండి నిత్యము జీవిస్తాం, దాని సాగు అనేది లేదు. కాబట్టి మనలో కూడా ఏం మాట ఉండాలి చెప్పండి, జీవం గల మాట. చెప్పండి, చిన్నపిల్లల వాక్యం నేర్పిస్తున్నాం, యవనస్తులు వాక్యం నేర్పిస్తున్నాం, పెద్దోళ్ళు వాక్యం నేర్పిస్తున్నాం. ఆ మాటలు మనకు ఏమవ్వాలి, నిత్య జీవాన్ని మనకు కలిగించాలి. దేవుని మాటల వలన మన నిత్యము జీవించాలి. ఈ దినాల్లో అనేక దేవుని వాక్యం లేక అర్ధాంతరంగా చనిపోతున్నారు, హఠాత్తుగా చనిపోతున్నారు, తమ కాలాన్ని ముందుగానే చనిపోతారు. కారణం ఏంటంటే వారికి నిత్య జీవం అనేది లేదు. కానీ మనకైతే భూమి మీద ఒక జీవం ఉంది, చనిపోయిన నిత్య జీవం దేవునితో మనకి ఉంది. నిత్యానిత్యం దేవునితో మనం ఏం చేస్తామో జీవిస్తాం. కాబట్టి తండ్రి జీవం గలవాడు, నేను కూడా జీవం గలవాడు అంటున్నాడు. ఇందులోనే 57 వాక్యం చదవండి. 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. మనం చదువుతున్నాం, జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టు నన్ను తినవాడును నా మూలంగా జీవించును. కాబట్టి దేవుని కూడా మనము ఆ జీవాలను కన్నా దేవుని మాటలు మనం తినాలి. హిజ్కియా 8గా చెప్పారు. ఏమని చెప్పారు, నీ మాటలు దొరక మీ వాటిని భుజించితిమి. ఏమంట, నీ మాటలు దొరక మాకేం చేసిన వాటిని భుజించితిమి. కాబట్టి అనేక మంది పరిస్థితుల్లో పాత్రమైన గ్రంథంలో దేవుని మాటలు వాళ్ళు ఏం చేశారంటే భుజించారు. చదివిన మాట యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది. 2 స్థలాల్లో కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం. నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకునమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి చేనివలే మధురముగా ఉండేను. పిల్లలందరూ కూడా ఏం తినాలి, 2వ వాక్యం చదవండి. నేను ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. దేవుడు ఏం తినిపిస్తాడు మనకి చెప్పండి, అందరూ చెప్పండి. వాక్యాన్ని తినిపిస్తాడు. కాదు, ప్రతిరోజు మనం ఏం తినాలి, వాక్యాన్ని బైబిల్ చదివి దాన్ని బాగా తినాలి. మీరు చూడండి, కొంతమంది ఏదైతే చదువుతారో దాన్ని మన ఇంటికి వచ్చి ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు, దాన్ని చదువుతారు. అలాగే మనం కూడా వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి ఏం చేయాలి, మళ్ళీ దాన్ని హోంవర్క్ రిపీట్ చేయాలి. ఏం చేయాలంటే మళ్ళా చదవాలి, దాన్ని ఏం చేయాలి, ఇతరులకి చెప్పాలి. దాన్ని అంతలో పారేయకూడదు. ఆదివారం వచ్చిన తర్వాత డైలీ ఆ బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో పారేసి మళ్ళీ వచ్చే వారం దాకా దాన్ని జోలికి పోకుండా ఉంటే అది మనకు ఏమైనట్టు, జీవ ఆహారం మనలో లేనట్టు. కాబట్టి ఊరికే మాకు బైబిల్ తెలుసు, మేము ఎన్నో చదివేస్తామని చెప్పి మనం చెప్పడం కాదు. ప్రతిరోజు మనం దాన్ని తినాలి. అందరూ చెప్పండి, ప్రతిరోజు ఏం తినాలి చెప్పండి, జీవాహారం. ఏ ఆహారం అంట, యేసు గారు పాట పెట్టారు, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యం ఆత్మకు ఆహారం. ఏమంట, నీ వాక్యం ఆత్మకు ఆహారం. కాబట్టి మన ఆత్మకి ఏం కావాలి, ఒక ఆహారం కావాలి. ఆ ఆహారం ఇక్కడ దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రతి మనిషి కూడా దేవుడు తినమని చెప్పేది ఏం చెప్తాడు, వాక్యము. అందరూ చెప్పండి, వాక్యాన్ని తినమన్నాడు. కాబట్టి ప్రతిరోజు మన వాక్యాన్ని చదివితే మనం ఏం చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తిన్నట్లు. కాదు, ప్రతి దినం కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తినాలి. చెప్పండి అందరూ, ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తినేవారిగా మనం ఏం చేయాలంట ఉండాలి. చాలా మందికి దేవుని యొక్క వాక్యం తినే అనుభవం లేదు. బైబిల్ చదువుతున్నారా అంటే ఏమంటున్నారు, చదవట్లేదు అంటున్నారు. ఆదివారం మాత్రం బైబిల్ తీసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న బైబిల్ తీసుకొస్తారు స్టైల్గా. ఏం చేస్తారంటే ఎట్లా చిన్న బైబిల్, పాకెట్ బైబిల్ అంటారు. ఏమంటారు అంటే ఎవరు చూడకూడదు, చర్చికి వెళ్ళినట్లుగా బైబిల్ పట్టుకున్నట్టుగా
అని చెప్పేసి ఏం చేస్తారంటే చిన్న బైబిల్ ఏం చేస్తారు, జోబులో పెట్టుకొస్తారు. ఎక్కడ పెట్టుకొస్తారు చెప్పండి? జోబులో పెట్టుకొని చిన్న బైబిల్ తీసుకొని వస్తున్నారు. చిన్న బైబిల్ తీసుకొని జేబులో పెట్టుకుని వస్తే దానివల్ల ఓకేనా? చదవండి, ఇర్మియా గ్రంథం ఉంది కదా, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వాక్యం. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. చూసారా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. కాబట్టి మనం ఏం భుజించాలి ప్రతిరోజు చెప్పండి, పిల్లలు పెద్దలందరూ చెప్పండి. దేవుని వాక్యం దొరికిన సంతోషం ఏం చేయాలి? భుజించాలి. ఎక్కడైనా సరే దేవుని వాక్యం దొరికిందంటే దాన్ని తీసుకొని తింటాను. మనం ఏం చేయాలంట? సంతోషం ఉండాలి. కింద చదవండి, ఏమని రాస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగజేయుచున్నది. నీ మాటలు సంతోషము నా హృదయానికి ఆనందం కలుగజేస్తాయి. ఏం కలుగజేస్తాయంట? సంతోషమును ఆనందమును కలుగజేయచ్చును. కాబట్టి దేవుని బిడ్డలు మనందరం కూడా ప్రతి దినం కూడా ఏం చేయాలంటే దేవుని మాటలు తిన్నప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషము ఆనందము కలుగుతుంది. అందుకని దేవుని బిడ్డలు మనందరం కూడా దేవుని వాక్యాన్ని మనం తినేవారుగా ఆనందంగా సంతోషంగా ఉండాలి. దేవుని మాటలు మనం సంతోషంగా ఆనందంగా ఉంటే దుఃఖంగా ఉంటాయా? మనుషులు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు ఏంటంటే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా దుఃఖముగా ఉండదు. కానీ దేవుని మాటలు తింటే కనుక, దేవుని మాటలు వింటే కనుక మనకి ఆనందం సంతోషం ఉంటుంది. కానీ మనకి దుఃఖం అనేది ఎన్నడూ రానే కాదు. కానీ ప్రతి మనుష్యుడి జీవితంలో ఒక ఆనందము సంతోషము కావాలంటే దేవుని మాటలను భుజించాలి. చెప్పండి అందరూ, దేవుని మాటలు మనం ఏం చేయాలంట? భుజించాలి. ఎప్పుడైతే దేవుని మాట భుజిస్తామో ఆనందము సంతోషం మనకి కలుగుతుంది. కాబట్టి మనకి ఏ రొట్టె ఉండాలి? జీవము గల రొట్టె. చెప్పండి అందరూ, జీవం గల వాక్యం మనలో ఉండాలి. ఏ వాక్యం అంట? ఆ వాక్యం ఏముందో యేసుప్రభువు చెప్పాడు, నా మాటలో ఆత్మీయ జీవం అయింది. ఏమంట? ఆత్మీయ జీవం. కాబట్టి దేవుని మాటలో ఒక ఆత్మ కలిగిన మాటలు, ఒక జీవం కలిగిన మాటలు, అలాగే మనలో కూడా మన ఆత్మ కావలసిన మాటలు, మనలోని మాటలు, జీవం గల మాటలు ఎప్పుడైతే మనకు ఉంటున్నాయో దానివల్ల మన పరలోక రాజ్యంలో దేవునితో మనము ఉండగలుగుతున్నాం. అందుకే పేతురు చెప్పాడు, నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు, నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళతాము. కాబట్టి దేవుడిని వదిలేసి మనం ఎక్కడ కూడా వెళ్ళకూడదు. అందుకని మన మాట ఎలా ఉందంటే జీవం గల మాటలు. చెప్పండి, దేవునికి వాక్యం అనేది జీవం గల వాక్యం. అపోస్తల కార్యములో 7:38 మోషే గారు తీసుకొచ్చిన గ్రంథము జీవ వాక్యం రాస్తుంది. 7:38 అపోస్తలు. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకుని వాడేతడే. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో అరణ్యంలో మన పితరుల దగ్గర జీవ వాక్యం తీసుకొచ్చిన వాడు ఇతడే. కాబట్టి చూడండి, దేవుని బిడ్డ మనందరం కూడా దేవునికి సత్యాన్ని మనం చదువుతున్నాం. ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జీవ వాక్యం తీసుకొచ్చింది ఎవరంట? మోషే. ఎవరంట? మోషే. కాబట్టి మనం కూడా దినాల్లో దేవునికి వాక్యము జీవ వాక్యము చూసారా. కాబట్టి ప్రతి మనుషుకి జీవితంలో ఈ జీవ వాక్యం అనే దేవుని యొక్క వాక్యము అనుదినం మనం ఉండాలి. అనుదినం దాన్ని మనము భుజించాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమిచ్చాడు? జీవ వాక్యము. ఏ వాక్యం అంట? జీవవాక్యం. జీవవాక్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాని యొక్క ఆహారం ద్వారానే వాళ్ళు జీవించుకుని ముందుకే వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటి? నువ్వు ఎర్ర సముద్రం పాయించి అన్నాడు, వెళ్ళి పాయం చేస్తాడు. యావతో నదిని పాయించండి, యావతో నదిని పాయం చేస్తాడు. బండలు కొడితే నీళ్ళు వస్తాడు, బండలో నీళ్లు వచ్చినాయి. మారాన్ని మధురంగా మార్చాడు, మారాన్ని మధురంగా మార్చాడు. దేవుడి యొక్క మాటలు ఏ మాటలు? జీవం గల మాట. ఆ మాటల్లో జీవం ఉంది. కాబట్టి ఆ మాటలు అక్కడ వెళ్ళి జరుగులు కాకంటే ఈ మాటలు దాన్ని ఏం చేస్తున్నాయి? జరిపిస్తా ఉన్నాయి. అందుకే భూమి ఆకాశం గతించిన నా మాట ఏమాత్రమో గతించని దేవుడు చెప్తాడు. కాబట్టి ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగేయడం. ఆది వాక్యము, వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు అయినాడు. కాబట్టి ఆ వాక్యం అనేది మనకి ఏమిస్తుంది? జీవం. చెప్పండి, అందులో ఏమిస్తుందంట? జీవం ఇస్తుంది. అందుకే మనకి జీవితంలో ఎప్పుడు కూడా జీవం అనేది మనలో ఉండాలి. ఆ జీవం మనం ఉన్నట్లయితే మనం బ్రతుకుతాము. ఆ జీవం మనం లేకపోతే కనుక మనం బ్రతకడానికి వీలు కానీ కాదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మొదటి
యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి. 1 యోహాను 1వ అధ్యాయం 1-2 వాక్యం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఇండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. చూసారా, యోహాను గారు చెప్తున్నారు, ఆది నుండి ఏది ఉందో, ఏది విన్నామో, ఏది చూసామో, మా చేతులు ఏది తాకినాయో దాన్ని మీకు తెలియచేయచ్చు. దాని పేరు ఏంట జీవవాక్యము. అంటే ఏంటి? దేవుని మాటలో పరిపూర్ణమైన జీవము ఉంది. మరి ఏమన్నారు? ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటుమో, కన్నాడు ఏది చూచుతామో, ఏది విధానించి కనుగొంటుమో, మా చేతులు దేవుడు తాకినో, దేవుడు చూచినో దాన్ని మీకు తెలియచేయను. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి దేవుడు మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూచి ఆ జీవనం వచ్చిన సాక్ష్యము ఇస్తున్నాం. అంటే మనం కూడా ఆ వాక్యాన్ని పొందుకున్నాం, ఆ జీవాన్ని పొందుకున్నాం, అనేకులు సాక్ష్యం చెప్పి అనేకులు జీవాన్ని కలగజేసేగా మనం కూడా కనపడాలి. కాబట్టి దినాల్లో మనమే అదే పడిపోయి ఏం చర్చలే అమ్మా, ఏం దేవుళ్ళే అమ్మా, ఏం ఉపాసనలే అమ్మా, ఏం ప్రార్థనలే అమ్మా, మాకేం జరగలేదు, మేమేం చేస్తాం, కరోనా వస్తే దేవుడే వదిలేసాడు, కరోనా వస్తే ఏం చేశాంట, దేవుడే వదిలేశాడు, మేమేం చేయాలి, చెప్పేం చేస్తారు. ఎవరికైనా అవిశ్వాస పడిపోతాం. ఏమంటారంట? అవిశ్వాస పడిపోతున్నారు. అలా అనుకుని ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్నిసార్లు కరువు వచ్చింది, ఎన్నిసార్లు శత్రువులు చేసిన బానిసలుగా పోయినారు చెప్పండి. కానీ అంత దౌర్భాగ్యం పరిస్థితి మనకు వచ్చిందా? తినడానికి లేకుండా, తినడానికి దొరకకుండా 3-4 సంవత్సరాల శ్రమల కాలం తినడానికి లేదు. అక్కడ ఒకళ్ళ పిల్లలు ఒక తినేసారు, పోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తినేసారు. ఏది ఎంత ఏమో మెదగాలి, ఈ పూట కొంత పిండి నేను నా బిడ్డ తిని చనిపోవాలనుకున్నా. అలాంటి కరువు మనకు ఉందా చెప్పండి. నిజమైన దైవ సేవకులు, దైవ జనులు వాళ్ళే, వాళ్ళు రియల్గా వాళ్ళు జీవించారు. ఎంత నిజమైన విశ్వాస జీవితం వారు చేశారు. యెహోషువ ప్రాంతంతో సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ప్రాంతీయా ముక్కులో జరుడు ఆగట్లేదు. ఇక్కడ ప్రార్థన చేస్తే ఏది విశ్వాసం, ముక్కులో జరుడు ఆగట్లేదు. ఏ దేవుడు ఎక్కడ రా అంటే ఎవరిదాన్ని పాడైపోయింది. ఇవాళ చేయగలుగుతారా చెప్పండి. అనేక సేవకులు ఇంకొక సేవకుడు ద్వారా ప్రార్థించున్నారు. రోగాలు తగ్గుతున్నాయా? ఎక్కడ తగ్గుతున్నాయి? కొండలాగా పెరుగుతున్నాయి రోగాలు. తగ్గిపోతున్నాయా? తగ్గట్లేదు. యేసుప్రభు ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పోయి సముద్రం పెడుతున్నాడు. ఎవడైనా వేసాడు కొండని ఇప్పుడు ఎవరైనా కొత్త 2000 సంవత్సరాల సముద్రం వేశాడా? ఆవగింజంత విశ్వాసం ఉందా? యేసుప్రభు సముద్రం నడిచాడు. ఎవరైనా నడిచాడా సముద్రం దగ్గరికి చెప్పండి. ఇలాగా విశ్వాసం ఈ దినాలు అనేకులు కనబడట్ల. జీవన వాక్యం మనం ఉంటాం, స్ట్రాంగ్ గా ఉంటాం. ఎలా అంటాం? స్ట్రాంగ్ గా ఉంటాం. కానీ మళ్ళీ జీవం లేదు మనం ఉంటే మనలో ఏమవుతుంది? క్రియ చేస్తుంది. ఆ జీవం లేదా ఆ క్రియ చేస్తుందా? ఆ దినాల్లో ప్రార్థన చేస్తాం. అనేక అద్భుతాలు జరిగిపోయి, అనేక అద్భుతాలు ఏమైనా జరిగింది. ఈ దినాలు జరుగుతాయా? దేవుని పెట్టాడు. మనం ఆ దినాల్లో నిజంగా అంత గొప్ప విశ్వాసంతో ఆ భక్తులు జీవించారు. కాబట్టి ఆ వాక్యం వాళ్ళు ఉంది. ఏముందంట? ఆ వాక్యం వాళ్ళలో ఉంది. జీవం గల వాక్యము. అందుకని మనలో ఏముండాలి? ఆ జీవంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనుషుల చేత విస్తరించబడిను, దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యము సజీవులైన రాయగు ప్రభువునందుకే వచ్చినాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధ బలి అర్పించకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవ రాళ్ళ నుండి ఆత్మ సంబంధ మందిరంగా మనము కట్టవచ్చు. కానీ ప్రతి దినం కూడా రాసిన ఏమన్నా మనుషుల చేత విస్తరించబడి
మనుషుల చేత ఏం చేస్తాం? తొలగించబడుచున్నాం. అంత మాత్రం పనికి రాకుండా పోతావా? మనుషులు మనం తొలగించవచ్చు, కానీ దేవుడు మనం తొలగించాలి కదా. ఏమంటారు కొంతమంది అంటే వాళ్ళు తొలగించేసారులే, వాళ్ళు తోసేసారులే, వాళ్ళు వెళ్ళగొట్టేసారులే అని అనుకుంటారు. అది ఎవరో మనుషులు చేసే పని, కానీ దేవుడు ఆ పని చేయలేదు. కాబట్టి చదువుతున్నాం ఇలాంటి వారి గురించి. వారు దేవుని దృష్టికి ఏర్పరచబడేవారు, దేవుని దృష్టికి అమూల్యమైన వారు, దేవుని దృష్టికి సజీవమైన రాయిగా ప్రభువు వద్దకే వచ్చినారు. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చినాం? సజీవం అంటే జీవం గల రాయి. ఎలా అంటే చెప్పండి, జీవం రాయి. క్రీస్తు దేవుడు రాసింది క్రీస్తు ముఖ్యమైన మూల రాయి. అదేనా క్రీస్తు ఒక సజీవమైన రాయిగా కనబడుతున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలి? సజీవుడు ఒక రాయిగా గట్టిగా మనము ఉండాలి. రాయిలో ఉండాలంట జీవం ఉండాలి. దేవుడు ఏమన్నాడు? మీరు అబ్రహాము పిల్లల్ని గర్విస్తారు, దేవుడు రాళ్ళ కూడా పిల్లల్ని పుట్టించమని చెప్పాడు. అదేవిధంగా కాబట్టి మనం ఒక రాయిగా సంఘంలో ఒక పునాదిగా ఒక పిల్లర్గా ఉండాలి. చెప్పండి అందరూ, సంఘంలో ఎవరైనా మనము ఒక పునాదిగా ఒక పిల్లర్గా ఉండాలి. నాకంటూ ఒక స్థానం ఉంది, నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నాకంటూ ఒక విశ్వాస జీవితం ఉంది, నేను దేవుడిగా నిలబడ్డాను, ఈ సంఘంలో సత్యం నిలబడ్డాను, అనేక స్వార్థ ప్రకటిస్తున్నా, అనేక సంఘాలు నడిపిస్తున్నా, నా సేవకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని ఎదుగు వచ్చిన మనుషులు విశ్వసించవచ్చు, తృణీకరించవచ్చు, త్రోసివేయచ్చు, అవమానపరచు, నిందించవచ్చు, దూషించవచ్చు, చెత్తగా మాట్లాడచ్చు. కానీ దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వారుగా, అమూల్యమైన వారుగా, సజీవ రాయిగా ప్రభు ఎదుగు వచ్చి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏం చేయాలట? కట్టబడాలి. అదేవిధంగా ఆత్మస్థ మందిరం ఏం చేయాలి? కట్టబడాలి. అందుకని మన అందరం కూడా దేవునికి ఒక మందిరంగా మారాలి. చెప్పండి, దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. అరణ్యంలో సంఘానికి కట్టడానికి మోషే ఏం తీసుకొచ్చాడు? జీవవాక్యం తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడ? ఆ జీవవాక్యం ఎలా తీసుకొచ్చాడు తెలుసో చెప్పండి. దేవుని ద్వారా పట్టుకొచ్చాడు రాయి పలకలు. ఏమన్నాడ? రాతి పలకలు. రాతి పలకల ద్వారా వాక్యం వచ్చింది మనకి. ఫస్ట్ వాక్యం మన బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? రాతి పలకలే మన బైబిల్. 10 ఆజ్ఞలు బైబిల్. ఫస్ట్ బైబిల్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఆ తర్వాత చెట్టు త్వరల మీద, ఆ తర్వాత చర్మాలు తొరు మీద, ఆ తర్వాత పుస్తకాల మీద ఇలాగ వచ్చింది. కానీ ఫస్ట్ వచ్చింది ఏమి కదా? రాతి పలకల వచ్చింది. అదేనా? కాదు, రాయే దేవుని యొక్క వాక్యము. చెప్పండి అందరూ, సజీవమైన రాళ్ళు. ఎందుకంటే మనమే ఆ వాక్యం కలిగి ఒక రాయిలాగా ఉండి దేవునికి ఆత్మస్థానం మందిరంగా మనము కట్టబడాలి. కాబట్టి ఒక సంఘములు కానీ పరలోకాలు కానీ ఒక రాయిలాగా దేవుని కొరకు ఏం చేయాలి? మనము నిలబడాలి. మూల రాయిలాగా సంఘం మందిరం కట్టగలమా? కట్టలేము. కాబట్టి పరలోకాలు మనం కట్టబడాలంటే ఆత్మస్థానం మందిరంగా మనం ఎలా ఉండాలంటే ఒక రాయిలాగా ఉండాలి, స్థిరమైన రాయిలాగా ఉండాలి. అంటే పేతురు పేరు ఏమన్నా? పేతురు పేరు రాయి. క్యాఫ్ అంటే ఏంటి అర్థము? రాయి అర్థం. నీ మీద నా సంఘం కడతా అంటాడు. కానీ నీవు ఒక సంఘంలో కట్టబడే ఒక రాయిగా ఉండాలి. నీ వల్ల అనేక రక్షణ పొందాలి, నీ వల్ల అనేక మారుమనసు పొందాలి, నీ వల్ల అనేక బాప్తిసాలు పొందాలి, అనేక దేవునికి రావాలి, అనేక పరలోకానికి రావాలి. ఇది నాలుగు కొంతమంది వాళ్ళు రావడే కష్టంగా ఉంది. వాళ్ళు రావడే చర్చి కానీ కష్టంగా ఉందన్నమాట. కొంతమంది ఫోన్లు, అమ్మా రామ్మా, అక్క రాక, నేను పిలవాలన్నా? ఏం పేరెంట్ మాది పెళ్ళి ఇక్కడ, ఏం ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ, పిలవాలంటే మాకు కుదరదు, మేము రాలేము, మాకు టైం లేదు. మళ్ళీ 7 డైలాగులు మళ్ళీ దానికి రిపీట్ అనమాట. మళ్ళీ ఎవరి కోసం, ఎవరి దగ్గరికి వస్తారు, ఎందుకు వస్తున్నారు? దేనికి వచ్చే చర్చికి సేవకుడు కాళ్ళు చూడక, లేక వచ్చి మరి కొంచెం పాటలు పడ్డాక దేవుని కొరకు వస్తారు. సంఘముగా కట్టబడాలి. పేతురు, నీవు బండగా నా సంఘమే కడతా. నా గొర్రెలు కాస్తావా? ఇదిగో సేవకు ఇస్తున్నా. నాకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తావా? లేదు కదా, నన్ను ప్రేమించు. మంచిగా సేవ దేవుణ్ణి ప్రేమించాలి, గొర్రెల్ని ప్రేమించాలి, కాయాలి సంఘాన్ని. అలాగే దేవుడు మనకి అన్ని రకాల సేవలు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ యాజకులుగా అనేది ప్రతి ఒక్కరు సేవ చేయొచ్చు. కానీ ఆ దినాలు యాజకులు మాత్రమే సేవ చేయాలి. కానీ దినాల అందరూ సేవ చేయొచ్చు. అనేక కాపులు ఏం చేయాలి? ఒక సంఘాన్ని సమకూర్చి ఆదివారం అందరూ కలిసి దేవుని ఏం చేయాలి? చెప్పండి, ఆరాధించాలి. అందుకని మనం రాయిలా ఉండాలా, లేకపోతే ఇసుకలా ఉండాలా? బండ మీద కడితేనే సంఘం నిలబడుద్ది, ఇల్లు నిలబడుద్ది. అదే ఇసుక మీద కడితే ఏమైంది? వాన వచ్చింది ఏమైంది? కొట్టుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయే స్థితి అనుకోదు. ఒక దినాన్నంట
బాగా గాలి వస్తుంది, తర్వాత వాన వస్తుంది. ఇప్పుడు రెండింటికి భయం పట్టుకుంది. ఏ రెండింటికి? గాలి వస్తే ఆకు కొట్టిపోతే దానికి భయం, వర్షం వస్తే మట్టి గట్ట కరిగిపోతే దానికి భయం. ఈ రెండు మాట్లాడుకున్నాయి. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే ఓకే, ఏం విషయం? ఆకు చెప్పింది, బాగా గాలి వచ్చాడు, నువ్వు నా మీద ఎక్కి కూర్చో, కదలకుండా, నేను ఎగిరిపోకుండా హెల్ప్ చేయి అంది. సరే ఓకే అంది. ఏం చేసింది? ఇది ఎగిరి కూర్చోంది. సరే గాలి ఆగింది, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు మట్టి గాలి చెప్తుంది, నువ్వు నా మీద ఎక్కి కూర్చో, వర్షం పడకుండా అని చెప్పింది. అది కూర్చోండి. ఏమైంది? వర్షానికి కానీ రెండు కొట్టుకుంటాయి. అది ఇష్టం కానీ ఇల్లు అంటే అర్థమైందా? ఈ జిల్లాలో అలాంటి హెల్ప్ అయితే ఎందుకు? ఏం ప్రయోజనం? అక్కడ హెల్ప్ వేస్ట్. మనం ఎలా ఉండాలంట? రాయిలాగా చెప్పండి, అందరూ స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలంట? మనకి ఇల్లు కట్టేప్పుడు గ్రానైట్ రాయి కడతారు. ఎలాగ స్ట్రాంగ్ ఉంటే పునాది రాయేస్తారు, కంకర వేస్తుంటారు, సిమెంట్ రాడ్లు వేసి బలంగా కడతారు. కాబట్టి మన సంఘమైనా, మన జీవితమైనా, మన సహవాసమైనా, మన దేవుడైనా అలాంటి ఒక స్ట్రాంగ్ పునాది మనకి ఏ సంఘానికి కదా పలానా సంఘము, అక్కడ ఏ శక్తి ఉంది, పరిశుద్ధాలు, అభిషేకం ఉంది, వరాలు ఉన్నాయి, మంచి ఉపదేశం ఉంది, సంఘంలో అన్ని సేవలు మాకు జరుగుతున్నాయి, నిజమైన సంఘం ఉన్నాం అని చెప్పుకున్న విధానం కూడా మనకి ఉండాలి. మన సంఘంలో ఏ సేవలు తక్కువ ఉందా? అన్ని సేవలు. జనాలే కరోనా అని, వర్షం అని, ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చొని చూస్తా ఉన్నారు, వేడికి చూసినట్లుగా. కాబట్టి దేవుని దగ్గర మనం ఒక రాయిలాగా మన మీద సంఘం ఏం చేయాలి? కట్టబడాలి. చెప్పండి అందరూ, నీ మీద 10 ఆత్మలు రావాలి, 10 మంది రక్షించాలి, 10 మంది మారు మనసుకోవాలి, 10 మంది బాప్తిస్మం ఇవ్వాలి, 10 మంది దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ వల్ల అనేక 10 మంది పండుగ తీసుకెళ్ళి, ప్రభా ఈ 10 మంది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించానని చెప్పాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జీవకటం పెట్టి దానికి 10 డైమండ్స్ పెడతాడు. ఒక మనిషి రక్షిస్తే ఒక డైమండ్, 5 రక్షిస్తే 5 డైమండ్స్, 10 రక్షిస్తే 10 డైమండ్స్. మరలా ఏం చేస్తాడు? 1000 పరిపాలన. ఒక మనిషిని రక్షిస్తే ఒక పట్టణానికి అధికారి, ఒక నెల్లూరుకి. 5 రక్షిస్తే 5 పట్టణాలకు అధికారి, 10 మంది రక్షిస్తే 10 పట్టణాలకు అధికారి. పరిపాలన చేస్తారు. 1000 పరిపాలనలో దానికి ఒక బెనిఫిట్ ఉంది, ప్రతిఫలం అనేది ఉంది. ఈ దినాల్లో వాడమే కష్టం ఉంది. 9 లేకటము, మొన్న ఒకసారి చెప్తే 9 గంటల ముందు లెగిస్తే ఇక ఆమె ఒళ్ళు పనికిరాదంటారు. నిద్రపోయినప్పుడు లేస్తే ఇక పనికిరాదంట, ఇక ఒళ్ళు. అర్థమైందా? కొంతమందికి ఏంటి, కదిపితే ఇక పనికిరాదంట. ఏంటది? పొద్దున్నే లెగాలి, 4 గంటలు 5 గంటలు లెగాలి, అలవాటు చేసుకోవాలి. అది లేకుండా నన్ను కదిపితే కష్టం, లేట్గా పండుకుంటే కష్టము, తొందరగా లెగిస్తే కష్టం అంటే ఇలా ఉంటే మనం ఏం చేయగలం? కాబట్టి వాక్యం మనలో ఉంటే, ఆ జీవం మనలో ఉంటే, ఆ బలం మనలో ఉంటే ఎలా ఉంటే మనం రాయగలం. నేను చెప్పండి, స్ట్రాంగ్ గా మనము ఉంటాం. అందుకని దేవుని కూడా మనము ఈ జీవం కూడా దేవుని ఆత్మ సంఘంగా కట్టబడాలి. మన మీద అదే కూడా ఏం చేయాలంట? కట్టబడాలి. మనం జీవం గల దేవుని ఆలయం. 2 కొరింథీ 6 వచ్చింది. 2 కొరింథీ రాసిన పత్రిక 6:18 వాక్యం చదవండి. దేవుని ఆలయం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలు. ఏ ఆలయం అంటే మనము జీవం గల అంటే దాంట్లో ప్రాణం ఉంది, సావలేదు. అది ఎలా ఉందంట? జీవం అంటే ఏంటది? ప్రాణం ఉంది దాంట్లో, సావలేదు దాంట్లో లేదు. మన ఒక ఆలయం. మీ ఆత్మ దేవుని యొక్క ఆలయంకి ఏంటంట? మీ దేహమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి దేవుని ఆత్మకి ఆత్మ సంబంధంగా ఒక ఆలయంగా మనం కట్టబడాలంటే మనము జీవం గల దేవుని ఆలయం. ఏ ఆలయం అంట? చెప్పండి. దేవుని ఆలయం. అనేకులు పరిశుద్ధాత్మ లేని సంఘాలు పెట్టి, పరిశుద్ధాత్మ అంటే ఒప్పుకోవట్లేదు, చీపురు కట్ట పట్టుకున్నారు, ఎవరికి అభిషేకం వస్తే కొడుతున్నారు, అది దెయ్యం అంటున్నారు. పరిశుద్ధ అభిషేకం వస్తే చీపురు కట్ట పట్టుకుని కొడతా పోతారు దెయ్యం అని చెప్పేసి. కొంతమంది హల్లెలూయా అంటే తప్పు అంటున్నారు, కొంతమంది ఆమేన్ అంటే తప్పు అంటున్నారు, కొంతమంది ప్రైజ్ లార్డ్ అంటే తప్పు అంటున్నారు, కొంతమంది ఏమన్నారు వందనాలే చెప్పాలంట, కొంతమంది ఏమన్నారు స్తోత్రం చెప్పాలంటారు, కొంతమంది స్థలం అనాలంట, సమాధాన కలుగుతారంటారు, మరి కొంతమంది మరణాత అనాలంట. ఏత మరణాత అంటే సంపదాకి రాజా అనాలంట. మరణాత అంటే ఏంటి? సంపదాకి రా, లేకుంటే మరణాత్మ అంటే సంపదాకి వస్తున్నాడు. దాని ఏంటి? ఆత్మ శరీరం వేరు చేయబడినప్పుడు ఆత్మ దేవుడు తీసుకెళ్ళి మన శరీరాలు చనిపోతున్నాయి అంటే మన ఆత్మ తీసుకెళ్ళి వచ్చి మనం ఏమైపోతాం? చనిపోతాం. మరణాత ఎందుకు అక్కడ యేసు ప్రభు చంపడానికి వస్తాడు అని అర్థం. ఏం వస్తాడంట? చంపడానికి. కానీ ఆయన భాష ఏంటి? ఆయన ఆత్మ తీసుకుని ఎవరికి వస్తాడు, కానీ మన దృష్టిలో
మన ఆత్మ మనం అందరం ఏమవుతాం, చనిపోతాం. అప్పుడు మనం దేవుడు కూడా కొట్టాడు మరణాత్. అది కరెక్ట్. ఏది కరెక్ట్ చెప్పండి? మరణాత. ఎందుకు ఒక యేసు ప్రభు ఆత్మ తీసుకెళ్ళకపోతాం, ఆత్మ తీసుకెళ్తే శరీరాలు ఏమైపోతాయి, విడబడతాం. అప్పుడు ఏమొచ్చాడు మనకి, మరణం వచ్చాడు. ఎందుకని రక్త మాంసం దేవుడు అది వాడు. అప్పుడు ఆ శరీరం ఏం చేయాలి, వదిలేయాలి. అంటే శరీరానికి ఏం కలుగుతుంది, మరణం. ఆత్మ శరీరం కలిసి ఉంటే జీవం, ఆత్మ శరీరం విడిపోతే మరణం. మరణాత అనాలంట కొంత, మరణాత 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 అనాలంట. ఇట్లా రకరకాల సంఘాలు అయిపోయాయి ఇప్పుడు. ఏ సంఘాలు అంటే రకరకాలైన సంఘాలు. కాబట్టి దేవుడు బిడ్డలు మనము ఎల్లప్పుడూ జీవగల దేవుని ఆలయం భూమి ఉండాలి. దేవుడు కూడా కట్టబడి పరలోకన మనము సిద్ధపడాలి. ఆ హోషియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. హోషియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జన్నుకారన్న మాట జన్ను వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమైన లెక్కలేని సముద్రం ఇసుకలేని అంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జన్ను కారన్న మాట జన్ను వారితో చెప్పుదురో ఆ స్థలమందు మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారు. ఎక్కడ మనం సిగ్గుపడతామో, ఎక్కడ మనం అవమానపడతామో, ఎక్కడ మనం దూషించబడతామో, ఎక్కడ మన అంశాలకు అధికారులు కనపడతారో అక్కడే మిమ్మల్ని జీవం గల దేవుని పిల్లలుగా నేను మిమ్మల్ని మారుస్తా అంటున్నాడు. కానీ మనం భయపడాల్సిన అవసరం, అధికారులు వస్తాయి, ఎన్నెన్నో వస్తుంటాయి. కానీ మనం భయపడాల్సిన అవసరం, దేవుడు గడుపు జీవం గల దేవుని కుమారుడు మనము మర్చిపోవడం. ఒక హిందూ పూజారి ఒక అడుక్కునే ఆమెని అడుగుతున్నాడు, నేను వందిస్తాను గోయిందా అని అన్నాడు. నాయన నువ్వు 200 ఇచ్చినాడు, నేను అల్లుడే అంట అంటున్నాను. పొద్దున్న వాట్సాప్ పెట్టా, స్టేటస్ కూడా పెట్టాను. ఆయన అంటున్నాడు 50 ఇచ్చాడు ఫస్ట్ తీసుకుంది, తర్వాత 100 ఇచ్చాడు తీసుకుంది, నీ డబ్బులు ఏం చేస్తావు అన్నాడు. తింటానగా అంది. మరి నీ చర్చికి దేవుడికి ఇవ్వా అన్నాడు. ఇస్తాను దశమాగం అంది. చూడు ఈ ముష్టి దగ్గర దగ్గర ఆ సేవకుడు దశమాంశుడు వాడు ముష్టి వాడు దగ్గర తిడతాడు. తిట్టినాడు, చెప్పాడు నేను 50 ఇస్తే స్తోత్రం అన్నావు కదా, సరే ఆ 50 ప్రార్థన చేయన్నాడు. 50 తీసుకుని ప్రార్థన చేస్తున్నాను. సరే నేను 100 ఇస్తాను గోయిందా అని అన్నాడు. అదే అంటున్నాను. చూడు వాళ్ళ దేవుని వదులుతున్నా, వాళ్ళ దేవుని వదలట్లేదు. మన హిందువులకి అయితే అలాంటి ఒక ఇది లేదు, సంస్కారము. ఆ ముసలాం చూడు ఎంత చక్కగా దేవుని గణపరుస్తుందో, నేను 150 ఇస్తే కూడా గోయిందా అంటారు అంటున్నాడు. పొద్దున పెట్టాను స్టేటస్ లో, గ్రూప్ లో పెట్టాను. మీరు ఇలా చూసినట్లయితే జీవం గల దేవుడు పెట్టుకున్నాడు. సచిన వాడు కూడా డబ్బు కూడా సాగకూడదు, పాప కూడా సాగకూడదు, సాకులు కూడా సాగకూడదు, మనుషుల వరకు సాగకూడదు. ఎంత ఇచ్చిన వాడు ఎవరు కూడా జీవించడం, ఎవరో పెట్టని ప్రాణం మనం కూడా పెట్టాడు. ఎవరో పెట్టేంత విలువైన ప్రాణం పెట్టి స్వరక్తిని ఇచ్చి మనం సంపాదించిన సంఘమైన అంతకంటే గొప్పలు ఎవరు లేరు. వాళ్ళ లోపలికే మనకి, కానీ దేవుడు శాస్త్రమైన పనులకు రాసిన మనతో ఉన్నాడు. కానీ మనం 2వ రొట్టె ఏముండాలి చెప్పండి, జీవంగా రొట్టి. ఏమిటంట జీవంగా రొట్టి మనం ఎప్పుడు కూడా ఉండాలి. జీవంగా దేవుడు ఆలయంగా ఉండాలి. జీవంగా దేవుని కుమారుడు మనము ఉండాలి. ఎప్పుడు మనం ఆత్మీయ జీవై మనం ఉండాలి. కానీ శరీర సంబంధం మనుషులు మనము ఉండకూడదు. ఆత్మ సంబంధం మనం అనుగ్రహించాలి, కట్టబడాలి. చర్చికి వస్తానంటే వారికి వింటున్నాం, చదువుతున్నాం, నేర్చుకున్నాం. దాన్ని బట్టి ఏం చేయడము ఎదగాలి. ప్రతి ఒక్క దానికి ఏమొస్తుందంట, ఎదుగుదల అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దేవునితో సపోర్ట్ ఉండాలి. ఉదాహరణ చూడండి, 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఏం చేస్తాడంటే వాడు ఒక చెట్టు నాటాడు, వీడు ఒక చెట్టు నాటాడు. కొంచెం 5 వచ్చిన చెట్లు భయంకరం గాలి వస్తుంది. కానీ ఒకటేం చేస్తాడు, దాన్ని సపోర్ట్ గా కర్ర పెట్టాడు. కర్ర పెట్టినాడు. ఈడేం చేస్తాడు కూడా ఏం పెట్టడం అది అలాగే నిలబడాలి, అదే ఎదగాలి, అలాగే బలపడి వదిలేస్తాడు. తీరా చూస్తే వాడు కర్ర తీసేనా ఆ చెట్లు ఏ బలం పడిపోయిందని. కానీ కర్ర కట్టుకున్నాము ఎలా ఉంది, స్ట్రాంగ్, గాలికి వానికి అన్ని వాతానికి అది అలవాటు పడింది. అలాగే మనం కూడా దేనికైనా సరే స్థిరపడాలి, బలపడాలి. అన్ని పరిస్థితుల్లో ఆత్మీయంగానే అది ఎదుగుతూ ఉండాలి. మన పునాది ఎలా ఉండాలి, వేరు స్థిరంగా ఉండాలి. అందుకని కదల్చబడేవారుగా ఉండకూడదు. చంచలమైన మనసు. చంచల మనసు ఏంటి, కోడి పిల్ల. ఏ పిల్ల అంట, కోడి పిల్లకి ఏంటి, చిన్నదాన్ని ఏం చేస్తే పరుగులు తీస్తుంది అనమాట.
ఒకసారి ఒక కోడి పిల్ల ఒక చెట్టు మీద ఉందంట, వాళ్ళ అమ్మ దూరంగా ఉందంట, దాని మీద వచ్చి ఒక ఆకు పడిందంట. ఒకటే పడి వాళ్ళ అమ్మ మమ్మీ 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 నా మీద పెద్ద పర్వతం పడిపోయింది అంటుందంట. పడింది అంటే అక్కడ ఆకు. అట్లా కొంతమందికి చిన్నది వస్తే పరిగెత్తారనమాట, పరిగెత్తి నాకు అది అయిపోయింది, నాకు ఇది అయిపోయింది, నాకు అలాగైపోయింది, నాకు ఇలాగైపోయింది. ఓ చెంచల మనసు కదల్చబడకూడదు. చెప్పండి, స్థిరముగా మనము ఉండాలి. కరోనా రాని, తుఫాన్ రాని, మరణం రాని ప్రభు మనం పిలిచి మన పరలోకానికి వెళ్తాం. దాని గురించి భయపడాల్సిన అవసరమో లేదు. ఊరికొరికి భయపడి చర్చి మానేసి, దేవుని సన్ని మానేసి, బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన మానేసి ఇలాగ అనేకులు ఏం చేస్తారంటే సమయం అంతా వ్యర్థం చేస్తారు. అందుకని మనము ఒక జీవం గల రొట్టి మనలో ఉండాలి. చెప్పండి అందరూ, ఏ రొట్టి? జీవం గల రొట్టి మనలో ఉండాలి. మూడవది మనం చూసైతే నీతి గల రొట్టి మనలో ఉండాలి. ఏ రొట్టి అంట? హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం. హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నీతి గల రొట్టి మనలో ఉండాలి. మీరు విత్తనము వేడి, ప్రేమైన కోత మీరు పోయి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి. చూసారా, మనము దేవుని యొక్క వాక్యమే విత్తనం. చెప్పండి అందరూ, దేవుని యొక్క వాక్యమే విత్తనం. కానీ మనలో విత్తనం విత్తబడాలి. ఆ విత్తనం ఎలా విత్తబడాలి? మంచి హృదయంగా ఉండాలి. ఎవరిది అంట? నీతి ఎవరి దగ్గర ఉంటుంది? మంచివాడిగా చెడ్డవాడి కదా. మంచివాడిగా నీతి ఉండదు, చెడ్డవాడిగా నీతి ఉండదా? ఉండదు. కాబట్టి రాస్తుంది, ఏ విత్తనం వేయాలి మన హృదయంలో? నీతి అనే విత్తనాన్ని వేయండి, మీరు ఫలించండి. ప్రేమ అనేది కోత కోయి, మీరు కోరిని ఎదుగులకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షాన్ని కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని పీరు భూములు దున్నండి. కానీ ఇంతవరకు నీతి మంత్రులు లేకపోతే మా నీతి మంత్రులు మారాలి. దేని ద్వారా? బాప్తిసం ద్వారా. యోహాను దగ్గర యేసు వచ్చాడు. యోహాను అన్నాడు, నీ ద్వారా బాప్తిసం పొందాల్సి నేను నీకు ఇచ్చేంత అర్హత ఏదైతే నాకు లేదన్నాడు. ఆయన ఉన్నాడు, నీతి యావత్తు కానీ అంటే బాప్తిసం అంటే ఏంటి? నీతి మంత్రులుగా మార్చబడ్డాం. చెప్పడంలో బాప్తిసం అంటే ఏంటి? నీతి మంత్రులుగా మార్చబడ్డాం. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే నీతి అనే విత్తనం మనం వేయబడాలి, మనం ఫలించాలి, దేవుడు నీతి వర్షాన్ని కురిపించాలి. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి అంట దున్నండి. అంటే ఇంతవరకు నీతి మంత్రులు కాని వారు, బాప్తిసం లేని వారు, పరిశుద్ధ అభిషేకం లేని వారు, ఎవరైతే వాక్యమైన సత్యము లేదో వాళ్ళందరూ ఏమి అంటే నీతి మంత్రులుగా మనము మారాలి. నీతి రొట్టి వాక్యం ఏమంట? వాక్యం అంటే ఏంటంట? నీతి అనే రొట్టి. కాబట్టి మనందరికీ జీవితంలో ఈ నీతి అనే రొట్టి మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఆ నీతిని మనం తినాలి, ఇతరులు కూడా నీతిని పెట్టాలి. మన నీతి మంత్రులుగా మారాలి, ఇతరులు ఏం చేయాలి? నీతి మంత్రులుగా మార్చాలి. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో నీతి అనే విత్తనం మీరు వేసి ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో మీ నీతి అనేది దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం నీతి మంత్రులుగా మార్చబడుచున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా! మన దేవుడైన యెహోవా ఆయన ఆజ్ఞలను కూడా ఆయన సన్నిధిలో మనం అనుసరించి మనం నడుచుకున్నట్లు అప్పుడు మనకి ఏం కలుగుతుంది? దేవుని యొక్క నీతి. ఇప్పుడు మన నీతి మంత్రులు మారడానికి ఏం చేయాలి? దేవుని వాక్యానుసారం మనం జీవించుకుంటే నీతి మంత్రులు మార్చున్నాం. దేవుని యొక్క వాక్యమే నీతి అనే రొట్టి. ఏ రొట్టి అంటే చెప్పండి? నీతి అనే రొట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమున్నారు? నీతి అనే రొట్టి ఉన్నారు. యేసు సిలువ వేసే ముందు పిలాతు భార్య చెప్తుంది, ఆ నీతి మంత్రులను జోలికే పోవద్దు. యోగా చెప్తున్నాడు, అయ్యో నిరపరాధి నీతి మంత్రిని అప్పగించి పాపము చేసినాను అంటున్నాడు. కానీ అలాగే నీతి మంత్రులు మనం జిల్లా వాక్యానుసారం జీవించి నీతి అనే రొట్టి మనలో ఉండాలి. మనం చూసిన అందరూ ఏమన్నారు? వీళ్ళు నీతి మంత్రులు. ఏమంట? వీళ్ళు నీతి గలవారు. లోకలు ఏమంటారు? నిజాయితీ గలవారు అంటారు. దాన్ని ఏమంటారంట? లోకల భాష ఏంటంట? నిజాయితీ గలవారు అంటారు. కానీ బైబిల్ భాష ఏమంటుంది? నీతి గలవారు అంటుంది. అంతేనా? కానీ దినాలు సత్యాలు మనం చదువుతున్నాం.
దేవుడి యెహోవా సన్నిధిలో వాక్యానుసరించి ఎవరైతే ఆ అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే నీతి కలగ చేస్తున్నాడు. ఏం కలగ చేస్తాడంట? నీతి కలగ చేస్తాడు. కాబట్టి మనందరూ నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి అందరూ? నీతిమంతులుగా మనము ఉండాలి. అబద్ధం ఆడేవారుగా, మోసం చేసేవారుగా, అన్యాయం చేసేవారుగా, ద్రోహం చేసేవారుగా మనం ఉండనే ఉండవాలి. ఎప్పుడైనా మన నీతిమంతులుగా మనల్ని మనం హాని చేసుకోకుండా, ఇతరులు మనం హాని చేయకుండా, ఇతరులకు మనం పాపం చేయకుండా, మనల్ని మనం పాపం చేసుకోకుండా నీతిమంతులుగా మనము ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, మనకు నీతి కలగాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే మనకేం కలుగుతుందంట? నీతి అనేది మనకి కలుగుతుంది. అందుకనే మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. మనం చదువుతున్న వాక్యంలో శాస్త్ర నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిత్యముగా చెప్తున్నాను. మీరు చెప్పండి, పరిశీలన ఏమంటారు? పరిశీలన ఏమంటున్నారు? దేవా, వారం 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దశమాగా అంతట్లో కానుకలు దశమాగాలు ఇస్తున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఈ వ్యభిచారం వలె, ఈ చోరు వలె, ఈ సుంకర వలె నేను లేదు. అప్పుడు పరిస్థితి నీతిగా ఉన్నా లేదా? దశమాలు ఇస్తున్నారా? ఉపవాసం ఉన్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? ప్రార్థన చేస్తారా? చోరు వలె లేరు, దొంగ లేరు, పాపం వలె లేదు. కానీ దేవుడు ఉన్నాడు, వాళ్ళకంటే మీ నీతి అధికంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పుడు మనం ఎన్ని రోజులు ఉండాలి? వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉంటే మనం ఎన్ని రోజులు ఉండాలి? 3 రోజులు ఉండాలి కదా. పరలోక రాజ్యం ఉన్నారంటే ఆ దినాల్లో పాత్ర గ్రంథంలోనే ఇలాంటి భక్తులు ఉన్నారు, పరిశీలన ఉన్నారు, శాస్త్రం ఉన్నారు. శాస్త్రంలో బాగానే ఉంటారు, సేవ చేస్తారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని మనం నీతి అధికంగా ఉండాలంటే వాళ్ళకంటే మనం శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని వల్ల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కాబట్టి మనలో దేవుని యొక్క నీతి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏముండాలి మన దగ్గర? పరలోక రాజ్యంలో ప్రవేశించండి ఏమన్నంట? నీతి ఉండాలి. నీతి మంత్రం తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లును. నీతి వర్షాలు మనం కురిపిస్తాడు. నీతి విత్తనాలు మన హృదయాన్ని భూమి దున్ని వేయాలి, విత్తనాన్ని వేయాలి. ఆ నీతి ఫలించాలి. మనలో నీతివంతులు మనము కనపడాలి. అని ప్రతి మనుషుడు ఇలాంటి నీతి బాప్తిస్మం పొంది మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొంది వాక్యానుసారం జీవించడం మనం నీతిమంతులుగా పరలోక రాజ్యంలో మనము కనపరుస్తున్నాం. 4వ రొట్టె ఏ రొట్టె అంట? 4వ రొట్టెని మనం చూసినట్లయితే కనుక మనకి జీవితంలో కావలసిన రొట్టె ఏంటంటే జయ జీవితము. ఏ జీవితం అంట? 4వ వాక్యము జయ జీవితం చేసే వాక్యం. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వాక్యం. మొదటి యోహాను 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను. దేవుని వాక్యం మీ యందు నిలుస్తుంది కనుక మీరు దుష్టుని జయించాలి. కాబట్టి జయ జీవితం చేసే వాక్యం మనం ఉండాలి. ఏ వాక్యం మనం చెప్పండి? జయ జీవితం చేసే వాక్యం మనం ఉండాలి. దుష్టుని జయించాలి ఏం కావాలి మనకి? వాక్యము. చెప్పండి, దుష్టుని జయించాలి ఏం కావాలంట? వాక్యము. వాక్యం ద్వారా సాతాను ఏం చేయాలి? జయించాలి. ఉదాహరణగా యేసు ప్రభువు మాట్లాడుతుంది, ఏమంటుంది? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటాను. దేంతో? వాక్యంతో మాట్లాడుతుంది. మళ్ళీ ఏమంటుంది? ఈ పర్వతం నుంచి దూకు, నీ దేవదూతలు ఎత్తి పట్టుకుంటానంటాను. ఏంటి? ఇలాగ దేవునితో పోరాడుతుంది సాతాను, వాక్యంతో పోరాడుతుంది యేసు ప్రభువు. ఆయన ఏమన్నాడు? నీ దేవుని యెహోవాను శోధింపకూడదు, నీ దేవుని యెహోవా తప్ప ఎవరు నమస్కారం చేయకూడదు, సైతాను అదనికే పో అన్నాడు. కానీ దినాన్ని మనం చూసేటైతే వాక్యం ఉంటేనే మనం సాతాను ఏం చేయమో జయించగలం. చదవద్దు. 1 యోహాను 4:4 రాస్తుంది, మీలో ఉన్నవాడు లోపల ఉన్నవాడు కంటే
గొప్పవాడు. దేవుని వాక్యం మనం ఉన్నట్లయితే కనుక మనం గొప్పవాడంటే ఏంటి? సాతాను కంటే దేవుడు గొప్పవాడు. సాతాను దేవదూత, సాతాను దేవుడు చేసే ఒక దేవదూత. కానీ దేవుని వాక్యం ఉంటే మనలో ఉన్నట్లే. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటా అంటున్నాడు. అందుకని ప్రతి దేవుని దగ్గర జయ జీవితం చేసే వాక్యం మనకి ఉండాలి. ఎప్పుడైతే జయ జీవితం చేసే వాక్యం మన జీవితంలో సాతాను మనం జయించగలం. జయ జీవితం చేసే వాక్యం రాతే సాతాను మనము జయించడం. ఎఫెసీ 6:17 రాస్తుంది, మీరు వాక్యమును ఖడ్గాన్ని పట్టుకొని సాతానిక అభిమానం అన్ని అంట ఆర్పండి. సాతానిక శక్తి, సాతానిక బలాన్ని మనం ఆర్పాలంటే ఏది ధర్మంలో? వాక్య ఖడ్గము. చెప్పడం వాక్య ఖడ్గం. బైబిల్ రాస్తుందా? దేవుని యొక్క వాక్యము ఖండించగల వాడి అనే ఖడ్గము. కానీ దేవుని యొక్క వాక్యం అనే కత్తి ఎప్పుడు ఎలా ఉండాలంటే పొదునుగా ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ నేను అడిగాను, అయ్యా ప్రస్తుతానికి రెడీగా అన్నా. అయ్యా కత్తి నోరుతా ఉన్నాను అంటున్నాడు. ఏం నోరుతున్నట్ట? ఒరే నాయన కత్తి నోరుతాంట్రా, ఎవరు చంపుతా ఉన్నా? లేదయ్యా వాక్యం అనే కత్తి నోరుతా ఉన్నాను, బైబిల్ బాగా చదివి ధ్యానిస్తాను, ప్రస్తుతానికి రెడీ అవుతా అంటాడు. ఏం నోరుతాడంట? వాక్యాన్ని రెడీ చేస్తున్నాడు. మొన్న ఒక పాస్టర్ చెప్తున్నాడు, కొత్తగా పాస్టర్ అయ్యాడు, నేనే అభిషేకించాను. ఆయన చెప్తాడు, అయ్యా ఒక చర్చి వాళ్ళు నన్ను రేపు ఆదివారం ప్రసంగానికి రమ్మన్నారు. రాత్రి 2 గంటల దాకా కుస్తీ పట్టి ప్రసంగం తయారు చేశారు. పొద్దునే చెప్పారు, ఇక్కడ అంతా నిండిపోయిన మోకాలు నీళ్ళు, నువ్వు రావద్దా ఏం చెప్పారు. ఏం చేశారు? రాత్రి అంతా కత్తి నోరుతా ఉన్నాడు కూర్చొని. ఏం చేస్తానంట? కాబట్టి సంఘాన్ని కట్టాలన్నా, సంఘాన్ని బలపరచాలన్నా, సంఘాన్ని హెచ్చరించాలన్నా, సంఘాన్ని రక్షించాలన్నా, సంఘాన్ని నూతనపరచాలన్నా, సంఘాన్ని పరలోకాన్ని సిద్ధపరచాలన్నా ఏం కావాలి? వాక్యం అనే కత్తి మనకి ఉండాలి. సాతాన్ని జయించండి ఏముండాలంట? వాక్యం అనే కత్తి మనకే ఉండాలి. ఎప్పుడు కూడా ఒక సాతాన్ని జయించాలంటే ఒక ఖడ్గం ఉండాలని దేవుని యొక్క వాక్యం ఎప్పుడు రాసుకుంటే 4:12 రాసుకోండి. కానీ అక్కడ వాక్యం రాస్తుంది. కానీ ప్రతి దేవుని దగ్గర కూడా ఈ వాక్యం అనే ఖడ్గం ఉంటే మనం ఎవరిని జయించగలము? సాతాన్ని జయించగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే వాక్యానుసారం మనం జీవిస్తాక మనకు మరణం అనేది లేదు, కానీ మనకి ఏమొస్తుందంట? జీవము కలుగుతుంది. ఏం కలుగుతుందంట? మరణం అనేది లేదు, కానీ జీవం కలుగుతుంది. యోహాను సువార్త 5:24 వాక్యం చూడండి. యోహాను సువార్త 5:24 నేను చదివేస్తాను. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం వాడు, వాడు తీర్పు నుండి మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. చూసారా? దేవుని మాట ఎవరైతే వింటున్నారో, వారికి ఎవరైతే ఉంటుందో వారి యొక్క జీవితంలో నిత్య జీవం కలుగుతుంది. వారి తీర్పులో రాడు, మరణంలో రాడు, కానీ జీవంలోకి దాటిపోతున్నాడు. ఎక్కడికి? నిత్య జీవము. ఏ జీవం అంట? నిత్య జీవం. కానీ జిల్లాలో పిల్లలు వినండి, సండే స్కూల్కి వస్తున్నారు, ఆరాధనకు వస్తారు. మీరు 2 ప్రసంగాలు వింటున్నారు. పిల్లలు ఎన్ని ప్రసంగాలు వినడం? పెద్దలు ఒక ప్రసంగం వెళ్ళిపోతారు. పిల్లలు ఎన్ని ప్రసంగాలు వింటున్నారు? ఆరాధన ఒక ప్రసంగం, సండే స్కూల్ ఒక ప్రసంగం విన్నారు. అప్పుడు ఎవరికి ఎక్కువ వాక్యం తెలుసు? పిల్లలుగా పెద్దలుగా? చెప్పండి. ఎవరికి బలమైన ఆహారం దొరుకుతుంది? చెప్పండి. పెద్దలకు అన్నంలోకి వెళ్ళిపోతారు, పిల్లలకు అన్నం ఉంది, స్నాక్స్ ఉంది, మరి ఆత్మీయంగా ఆహారం ఉంది, శారీరకంగా ఆహారం ఉంది. కానీ పిల్లలు ఏం చేయాలి? దేవుని వాక్యం మీద దృష్టిని ఏం చేస్తారు? చిన్న పిల్లలారా, మీరు దేవుని వాక్యం ఉంది కాబట్టి మీరు దృష్టిని జయించినారు. అని ప్రతి దేవుని కూడా సాతాన్ని జయించాలంటే వాక్యం ఉండాలి. వాక్యం కూడా మనం చనిపోయినా పర్వాలా. ఏమంటా? వాక్యం కూడా మనము చనిపోయినా పర్వాలా, నిత్య జీవనం పరలోక రాసి ఉంటామని ప్రకటన గ్రంథము 20:4 వాక్యం మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. 20:4 వాక్యంలో వారు వాక్యం నిమిత్తము శిరఛేదం చేయబడి చనిపోయినారు. వారు క్రీస్తు కూడా 1000 పరిపాలన చేస్తారు. 2వ మరణానికి వారి మీద అధికారము లేదు. శరీరాన్ని విడిచిపెట్టింది మొదటి మరణం, 2వ మరణం నరకం, అగ్నిగుండం. అక్కడికి వెళ్లకుండా వారు నిత్య జీవానికి వెళ్ళి వాక్యం వరకు జీవించి పరలోక రాజ్యంలో 1000 పరిపాలన చేస్తారు. వారు పరిశుద్ధులు. ఎవరంట? చెప్పండి. తెల్ల కొట్లు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులు కాదు. ఇప్పుడు నాకైతే ఈ తెల్ల కొట్లు వేసుకుంటే అసలు బయటికి వెళ్తే నాకేం తేడా కనబట్లే. ఎందుకని? ఏఎన్న నర్సు తెల్లగొట్లే, డాక్టర్ తెల్లగొట్లే, ముస్లింస్ అంతా తెల్లగొట్లే, రాజకీయ నాయకులంతా తెల్లగొట్లే. ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తెల్లగొట్టు. ఈ తెల్లగొట్టు చూసి సలామాలు ఎక్కువ అంటారు. నన్ను ఏ మాలికు సలాం అంటాను నేను.
ఏమైపోయింది? ఇల్లు తీసి ఒక్క ముస్లిం అయిపోయాను. అసలు ఈ తెల్ల బట్టలు వేసుకున్న పరిస్థితి ఎప్పుడు అనుకోమాకండి. బైబిల్ ఏం చెప్తుంది? తెల్ల బట్టలు వేసుకోండి, తలకు నూనె పెట్టుకోండి. అది దేవుడు చెప్పిన మాటే బైబిల్లో. కానీ తెల్ల బట్టలు కాదు, వాక్యానుసారంగా జీవించిన వాడు, వాక్యం వల్ల చనిపోయిన వాడే ఎవరంట? దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు. చెప్పండి, జై జీవితం చేస్తున్న ఎవరంట? పరిశుద్ధుడు. తెల్ల బట్టలు వేసుకున్నాను, పెళ్లి లేదంటే ఏముంది? పెళ్లి లేకపోతే ఎంతమంది పెళ్లి లేకుండా లేరా? పెళ్లి లేకుండా ఎంతో మంది ఉన్నాయి. తిన్నాను పెళ్లి ఎంతమంది పరిశుద్ధులు, తెల్ల బట్టలు వేసి ఎంతమంది పరిశుద్ధులు చెప్పడానికి లేదు. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, వాక్యం తమ ప్రాణాన్ని ఎవరైతే పెడతారో వాళ్ళే పరిశుద్ధులని ఇంకా చెప్పిన ప్రకటన 25:4 వాక్యం ఇంటికి మరలా మీకు చదవండి. కానీ వాళ్ళే పరిశుద్ధులు, 1000 పరిపాలన చేస్తారు. 2 మూల వాళ్ళకి నేను తీసుకో ఇదాలు కూడా అక్కడ పదలో కూడా నాకు పెళ్లి రొట్టెవి 4 రొట్టెలు, ఒక 2 నిమిషాలు ముగించేస్తా. 5 రొట్టె ఇంకా షార్ట్ గా చెప్తున్నా, పూర్తి చెప్పాలని టైం పట్టింది, టైం లేదు కాబట్టి మీకు షార్ట్ గానే చెప్తున్నాను. అందుకే దేవుని వాక్యానుసారం జీవించి వాక్యం కొరకు ఏం చేయాలి? మనము మరణించినా పర్వాలేదు. రాసుకోండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం 10వ వాక్యం రాసుకోండి. మీరు వాక్యానుసారంగా జీవించారు కాబట్టి లోకంలోకి రాబోయే శ్రమల కాలంలో నేను తప్పించి మిమ్మల్ని కాపాడుతానని దేవుని యొక్క వాక్యము చెప్పచ్చు. వాక్యానుసారం జీవించి వాక్యం కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో అలాంటి వారు రాబోయే శ్రమల కాలంలో దేవుడు తప్పిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యం రాస్తుంది, యేసు ప్రభువుకి వాక్యం అనే నామం పెట్టబడిందంట. ఏ నామం అంట? వాక్యం అనే నామము రాస్తుందంట ఆయన నసట్లో, కాబట్టి ఆయన మీద. కానీ మనం కూడా వాక్యం ఎప్పుడు వాళ్ళకి కనపడాలి. వాక్యానుసారం జీవించాలి, వాక్యం అనుసరించాలి, ఈ విషయాన్ని దేవుడు పెట్టాలి. మనకి ఏముండాలి? ఆ పేరు మనకి ఉండాలి. 5వది మనం చూసినట్లయితే దేవుని రాజ్యం అనే రొట్టె మనం ఉండాలి. ఏ రొట్టె అంట? దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మనే ఆనందం. రోమరాష్ట్రపతి 14వ అధ్యాయం 17వ వాక్యం రాసుకోండి. కానీ దేవుని యొక్క రాజ్యము 5వ రొట్టె. దేవుని యొక్క రాజ్యం అంటే ఆహారము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మనే ఆనందం. పరలోక రాజ్యం ఉండేది ఏంటి? నీతి సమాధానము పరిశుద్ధాత్మనే ఆనందం. కాబట్టి మనం ఆత్మానుసారంగా ఒక రొట్టెగా మనం ఉండాలి. ఈ పరలోక రాజ్యం చెప్పడంలో రొట్టె చెప్పడంలో పరలోక రాజ్యం ఏమన్నట? మంచి ఆహారం, జీవ వృక్షాలు, జీవాహారం, మన్నా ఉంది అక్కడ. ఏం తక్కువ? మనకి బలమైన ఆహారం ఉంది. తింటే నిద్ర రాదు, సాగు లేదు, వ్యాధి లేదు, పాపం లేదు, సాతాన్ లేదు, రాత్రి లేదు, పగలు లేదు, బట్టలు కూడా ఉతుక్కునే పనిలే, మహిళల వస్త్రంతో మనం ఉంటాం, మెరుస్తుంటాం లైట్ లాగా. అలాంటి రాజ్యంలో వెళ్ళవచ్చున్నాం. ఆ రాజ్యం ఒక రొట్టె అయింది. ఆ రొట్టెగా మనము ఉండాలి. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం మనం చదివితే దేవుని యొక్క రాజ్యము విత్తబడిన విత్తనం రాసిన వాక్యం చదవండి. మత్తయి సువార్త 13:19. ఎవడైనా రాజ్యమునకు వచ్చిన వాక్యం వినియు గ్రహింపగలడగా. చదవమ్మా. 19వ వాక్యం 13వ అధ్యాయం 19వ వాక్యం. విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినుడి. ఎవరైనా రాజ్యములకు వచ్చిన వాక్యం వినియు గ్రహింపగలడగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. ఎవరైనా రాజ్యము కూర్చున్న వాక్యం వినియు గ్రహింపగలడగా. వాక్యమే విత్తనం. ఏమంటే ఇక్కడ వాక్యమే విత్తనం. కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా పరలోక రాజ్యం కొరకు మనము విత్తబడాలి. ఎవరైనా రాజ్యము కూర్చున్న వాక్య వినియు గ్రహింపగా ఉండగా దుష్టులు వచ్చి వారి హృదయంలో విత్తనాన్ని ఎత్తుకొని పోవు. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన హృదయంలో వాక్యం ఎత్తబడాలి. దాన్ని సాతాను ఎత్తుకెళ్ళగం. ఎవరు ఎత్తుకెళ్ళగంట? సాతాను ఎత్తుకొని వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మన హృదయం ఏముండాలి? దేవుని రాజ్యాన్ని గురించిన వాక్యం మనలో ఉండాలి. దేవుని రాజ్యం ఏమంట? భోజనం పానము కాదు. దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మనే ఆనందం. కానీ దేవుని రాజ్యం అనే రొట్టె మనలో ఉండాలి. ఎప్పుడు పరలోక రాజ్యం కూడా మనం సిద్ధపడే అనుభవం మనకి చాలా అవసరం. ఎందుకంటే వాక్యం అనేది మన హృదయంలో ఆ వాక్యం మనలో బలపరుస్తుంది. కానీ పరలోక రాజ్యం అంటే ఈ జీవంలో దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడే మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటాం. అప్పుడే పరలోక రాజ్యం మనము వెళ్తాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం మనం చదివినట్లయితే ఎవరైతే దేవుని మూలంగా దేవుని దేశం విత్తబడిందో వాడి హృదయంలో వాడు ఎన్నడూ పాపం చేయడు, పాపం చెయ్య చాలడు. ఏమంట? పాపం చేయి. చదవండి. దేవుని మూలంగా పుట్టిన
దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనుక దేవుని వాక్య విత్తనం, దేశంలో విత్తనం, ఆ వాక్యం వాడు నిలుచు కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపం చేయజాడు. చూసారా, మనం ఎవరి మూలంగా పుట్టాం చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని మూలంగా పుట్టాం కదా, వాక్యం వలన. దేవుడంట రాసుకోండి, చదవద్దు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన అందరం కూడా దేవుని వాక్యం మూలంగా జన్మించాము. దేవుని మూలంట వాక్యం మూలంగా మనము జన్మించిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో దేవుని యొక్క వాక్యం వలన దేవుడు మిమ్మల్ని జన్మింపజేసిన కనీయులను రాస్తుంది. అందుకని దేవుని యొక్క మనందరికి జీవితంలో ఈ వాక్యం వల్ల మనం జన్మించిన ఈ వాక్యం మన జీవితంలో దేవుని రాజ్యంగా మనం మార్చాలి. మార్క్స్ సువార్త 1:16 దేవుని రాజ్యం కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. కానీ దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే సువార్తను నమ్మి ఏం చేయాలంట, పరలోకానికి వెళ్ళాలి. వాక్యం మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకే సాధ్యమైంది. కాబట్టి ప్రతి మనిషి కూడా యేసు ప్రభువు తన శిష్యుని ప్రార్థన ఇచ్చాడు. ఏమన్నాడు? తండ్రి నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తము నెరవేరును గాక, ఇంకా ఏంటి అందుకే నా ఆహారం మాకు దినదినము దయచేయి. ఏం నేర్పించాడు? పరలోక రాజ్యం. కాబట్టి మనం చేసేదంతా పరలోక ప్రార్థన ఫస్ట్ ఏంటి? నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము నెరవేర్చు. అంటే దేవుని రాజ్యం కావాలి, దేవుని రాజ్యాన్ని మనము వెళ్ళాలి. కానీ ప్రతి మనిషి కూడా పరలోక రాజ్యానికి ఏం చేయాలంట, సిద్ధపడే వ్యక్తిగా మనము కనపడాలి. ప్రతి మనిషి కూడా ఈ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎత్తబడి మన పరలోక రాజ్యం మనము మన గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదవని ముగిస్తాను. గలతీ 6:8 చివరి వాక్యం ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం. ఏలాగనగా తన శరీర రేచనను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటపోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయిను. చాలు. ఏలాగనగా తన శరీరం బట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షయమైన పంటపోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటనే. శరీరానుసారం మనుషులు శరీరానుసారం పంట వస్తారు, ఆత్మానుసారం నిత్య జీవాన్ని వస్తారు. పై 7వ వాక్యంలో ఏమని వస్తుంది? ఆ మోసపోబడి దేవుడు వ్యతిరేకపడ్డు మనుషులు ఏది విత్తున్నా అదే వస్తాడు. పాపం చేస్తే పాపాన్ని పంటే కోస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధమైన పంటే వస్తాడు. తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకునే గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక నెరవేరిన భూమి మీద. కానీ దేవుడు ఎలాగ పరిశుద్ధున్నాడు? దేవునికి రాజ్యం అంటే పరిశుద్ధాత్మ. ఏమంటారు? దేవునికి రాజ్యం అంటే పరిశుద్ధాత్మ. నీ చిత్తం అంటే దేవుని చిత్తం చేసే పనులకు మనము వెళ్తాం. అంటే ప్రతి మనిషిలో ఏది విత్తుతామో అదే కోస్తాం. చెప్పండి అందరూ, ఏది విత్తామో అదే కోస్తాం. మంచి చేస్తే మంచి వస్తుంది. ఇప్పుడు వేపకాయ గింజ ఏమొస్తుంది? వేప చెట్టే వస్తుంది. వేరుశనగ గింజ ఏమొస్తుంది? వేరుశనగ చెట్టే వస్తుంది. మామిడికాయ వేస్తే వస్తుంది, మామిడికాయ వస్తుంది. మామిడికాయ విత్తనేసి వేపకాయ రమ్మంటే వేపకాయ విత్తనేసి మామిడికాయ వస్తుందా? అలాగే మనం ఏది జీవిస్తామో అదే మన మీదకే వస్తుంది. అందుకని దేవుని బిడ్డలు అందరూ కళ్ళు మూసుకోవాలి. ఈ 5 రొట్టెలు మన జీవితంలో ఉండాలి. ఈ 5 రొట్టెలు కూడా దేవుని బిడ్డలు మన అందరం కూడా ఎప్పుడు కూడా ఈ భుజించే వాళ్ళు మనకు కనపడాలి. మొట్టమొదటి రొట్టె వాక్యం అనే విశ్వాస రొట్టె మనలో ఉండాలి. రెండోది మన యొక్క జీవితంలో జీవం అనే రొట్టె మనలో ఉండాలి. మూడోది నీతి అనే రొట్టె మనలో ఉండాలి. నాలుగోది జయ జీవిత రొట్టె ఉండాలి. 5వది పరలోక రాజ్యం రొట్టె మనలో ఉండాలి. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభా చిన్నవాడు తగ్గించుకున్నాడు, అతను నిర్దోషం ఉంది ప్రభా, తన కలిగిన సమస్తాన్ని దేవుని విశ్వాసం ఇచ్చేశాడు. అలాంటి జీవితం నాకు కూడా కలెక్షన్ మనస్ఫూర్తిగా దేవునికి ఏదైనా ఇచ్చి దేవుని వల్ల 12 రెట్ల ఆశీర్వాదం నేను పొందాలని దేవుని స్వరం కనపడాలి. అలాగే 5 రొట్టెలు ఈ 5 రొట్టెలు ఆశీర్వాదకరంగా కనపడుతుంది. ఈ 5 రొట్టెల ద్వారా మన పరలోక రాజ్యంలో దేవుడితో కనపడుతుందో దేవుడు మనకు సహాయించుగాక, దేవుడు మనం ఆశీర్వదించుగాక.